మన 9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. సనాతన ధర్మాలకు విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన భారతదేశం. మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న యజ్ఞ యాగాదుల గురించి సామాన్య ప్రజలకు ఉన్న ఎన్నో అపోహలు అనుమానాలను తీర్చడానికి ఇవాల్టి ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు కాళీమాత ఉపాసకురాలు సింధుమాత గారు. నమస్కారం సింధుమాత. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను అమ్మ. ఈరోజు మిమ్మల్ని రెండోసారి ఇంటర్వ్యూ చేయడం అవకాశం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మామూలుగా ఈరోజు ఏంటి అని అంటే సామాన్య ప్రజలకి చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా మీ గురించి సన్యాసం పుచ్చుకోవాలన్నా ఏదైనా మంత్రోపదేశం తీసుకోవాలన్నా కూడా బ్రహ్మచర్యలు మాత్రమే అర్హులు అని అంటారు. బ్రహ్మచర్య ఉన్న వాళ్ళే తీసుకోవాలంటారు. మరి మీ విషయానికి వస్తే మీరు వివాహం చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, మీ యొక్క కట్టుబాట్లు కూడా. ఇంకోటి ఏంటి అంటే సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు కేవలం కాషాయ వస్త్రాలు మాత్రమే ధరించాలి అని అంటారు. మరి మీరు ఏ ఇంటర్వ్యూలో చూసినా పట్టు చీరలు ధరించి ఉంటారు. మీ అటైరే డిఫరెంట్ గా ఉంటుంది. దీనిపై చాలా మంది ప్రజలకు ఎన్నో అపోహలు ఉన్నాయి. నిజంగా ఈ అమ్మవారిని నమ్మొచ్చా, ఈ మాత గారిని అనేది, దానికి మీ సమాధానం? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మామూలుగా మనకి 4 ఆశ్రమాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, అవధూత స్థితి అని ఉంటుంది ఉపాసనా మార్గంలో. ఈ వర్ణాశ్రమ ధర్మాలు, ఈ ఇన్ని స్థితులు ఎందుకు ఇవ్వబడిందంటే శ్రీ మహావిష్ణువు యొక్క సంతృప్తి కోసం. అంటే మన ధర్మాలను పాటిస్తూ దేవతను అందుకోవడం కోసం, ఆ మహావిష్ణువులో కలిసిపోయి మోక్షం పొందడం కోసం అనేది ఆచరించబడింది అన్నమాట. అంటే ఇన్ని ధర్మాలు మనకి ఎందుకు ఇవ్వబడిందంటే, సన్యాసాశ్రమం అంటే ఏంటి? సామాన్యంగా మామూలుగా ఈ సంసారంలో గృహస్థాశ్రమంలో విరక్తి చెంది లేదంటే సంపూర్ణత బాగా అనుభవించి గృహస్థాశ్రమం తర్వాత సన్యాసం అనేది పుచ్చుకోవడం జరుగుతుంది. తర్వాత సన్యాసాశ్రాన్ని అనుభవించిన తర్వాత శరీరం మీద కూడా స్పృహ లేని స్థితిలో, గొప్ప స్థితిలో అవధూత స్థితికి వెళ్ళడం జరుగుతుంది. బ్రహ్మచర్యం అంటే ఏంటి? బ్రహ్మచర్యం పాటించడం అంటే ఏంటి? పెళ్ళి కాకుండా అమ్మవారిని కానీ స్వామివారిని కానీ వాళ్ళు ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళని నమ్ముతూ బిలీవ్ చేస్తూ వాళ్ళకు ఉపాసన చేస్తూ బ్రహ్మచర్యం అనేది పాటించడం జరుగుతుంది. బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకుండా, ఎవరితో కనెక్టివిటీస్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా. బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకుండా ఉండడమే కాదు, బ్రహ్మచర్యం అంటే ఎవరితో శారీరక సంబంధం కలిగి ఉండకపోవటం. అది అమ్మవారిని ఆరాధిస్తూ ఉండే వాళ్ళని బ్రహ్మచర్యాశ్రమం పాటించే వాళ్ళు అంటారు. గృహస్థాశ్రమం అంటే కొంచెం భోగం ఉంటుంది, అంటే పూర్తిగా మేము ఇంకా అవ్వలేదు, పూర్ణత సాధించలేదు, లేదు గృహస్థాశ్రమ ధర్మాన్ని కూడా పాటించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వివాహం చేసుకొని ధర్మబద్ధమైన పత్నిని కలిగి ఉండి సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ దైవాన్ని ఆరాధించడం అనేది జరుగుతుంది. దాన్ని గృహస్థాశ్రమ ధర్మాలు అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యులైనా, బ్రహ్మచర్యం పాటించే వాళ్ళైనా, ప్రతి ఒక్కరూ సన్యాసం తీసుకున్న వాళ్ళైనా ఇబ్బందే. వీళ్ళని పోషించే వాళ్ళు ఒకరు ఉండాలి కదా. గృహస్థులు వాళ్ళ ధర్మాలను పాటిస్తూ ఉపాసనలు చేయడం వల్ల వీళ్ళకి ఎటువంటి శక్తి ఉంటుందో గృహస్థాశ్రమం పాటించే వాళ్ళకు కూడా అటువంటి శక్తే ఉంటుంది. ఇప్పుడు మంత్రసిద్ధుడు అనేవాడు ఏంటంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ మోక్షాన్ని పొందగలిగే వాళ్ళని గృహస్థులు అంటారు. గృహస్థులు తక్కువేం కాదు, సన్యాసులేం ఎక్కువ కాదు, బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళు ఏం తక్కువేం కాదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ముందుకెళ్ళడం అనేది గొప్ప ధర్మం. ఎవరి స్థితిని వాళ్ళు గట్టిగా పాటించాలి, సరైన స్థితిలో పాటించగలగాలి. ఇప్పుడు ఏంటంటే నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను. పుట్టిన ప్రతి స్త్రీకి వివాహం చేసుకోవటం వల్ల ఒక భర్త ఉంటారు, ధర్మబద్ధమైన భర్త వల్ల కలిగిన సంతానం ఉంటుంది. ఇక్కడ దానివల్ల జరిగే తప్పేం లేదు. ఎందుకంటే మనం ధర్మంగా వివాహం చేసుకున్నాం, ధర్మబద్ధమైన పిల్లలు కలిగారు, దేవతను ఆరాధిస్తున్నాం. అంటే మన గృహస్థాశ్రమ ధర్మాన్ని మనం చక్కగా పాటిస్తున్నాం. ఇప్పుడు మంచి గురువు వ్యక్తి అంటే మంచి మార్గాన్ని చూపించేవాడు. మంచి మార్గాన్ని చూపించేవారు వారి యొక్క గృహస్థాశ్రమ ధర్మాన్ని కానీ
గురువు సన్యాసి అయితే సన్యాస ధర్మాలను కానీ, గురువు బ్రహ్మచర్యం పాటించేవాడితే బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాలను కానీ చక్కగా పాటిస్తున్నాడా లేదా గమనించుకుంటే సరిపోతుంది. కానీ శక్తి ఉంది, గృహస్థాశ్రమం పాటించే వ్యక్తికి శక్తి లేదనడం అనేది అది ఎక్కడా శాస్త్రాల్లో లేదు. మామూలుగా సన్యాసులు అన్నింటికి అన్ని సంబంధ బాంధవ్యాలకి అతీతంగా ఉండాలి అని అంటారు. ఇప్పుడు ఏంటంటే కాషాయం కట్టుకున్న ప్రతి వ్యక్తి పవర్ఫుల్ అనేం కాదు. కాషాయం కట్టుకున్న ప్రతి వ్యక్తి మంచే చేస్తున్నాడు అని ఎక్కడా లేదు. నిజానికి శక్తి అనేది బట్టల్లో ఏముండదు. శక్తి అనేది మన ఆత్మలో ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది. అంతేగాని బట్టల్లో శక్తి ఉండదు. బట్టల్ని బట్టి ఆహార్యాన్ని బట్టి మనం ఎదుటి వ్యక్తికి మంచి చేయడం అనేది ఏది ఉండదు. నేను గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తున్నాను కాబట్టి చీరలు కట్టుకోవడం అంటే ఏంటంటే, ఈ చీరలు అనేది ఏంటంటే నేను నా స్వాభావికంగా వెళ్ళి మనం షాపింగ్ చేయడం అనేది ఏది ఉండదు. మనకి ఎవరైతే ఇక్కడ శిష్యులు వస్తారో మంత్రదీక్ష కోసం, ఇవన్నీ వాళ్ళు పెట్టిన బట్టలే. ఒక శిష్యుడు మనకు బట్టలు పెట్టినప్పుడు అవి మనం కట్టుకుంటేనే దానికి తగిన ఫలితం అతనికి వెళ్తుంది. కాబట్టి మన శిష్యులు పెట్టిన బట్టలే మనం కట్టుకోవడం అనేది జరుగుతుంది. నిజానికి మనం వెళ్ళి షాపింగ్ చేయడం అనేది ఏమి ఉండదు. అక్కడెక్కడ కొనుక్కొని రావటం, నచ్చడం అనేది ఏది ఉండదు. పూర్తిగా నా దగ్గర ఉన్న బట్టలన్నీ మా శిష్యులు పెట్టినవే ఉంటాయి అన్నమాట. కాబట్టి మీకు రకరకాల చీరల్లో నేను కనిపించడం ఏంటంటే శిష్యుల యొక్క ప్రేమ, అంతే. మామూలుగా మీరు మేము ఎలా వెళ్తామో ప్రజల మధ్యలోకి, మీరు అలా వెళ్తే మీకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారా ఇప్పటి వరకు? ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఇప్పుడు చాలా మంది మీడియా ద్వారా ఇంటర్వ్యూస్ అనేది వెళ్తూ ఉంటాయి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమంటే ఈ కలియుగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొట్టమొదటిగా హిందూ ధర్మాన్ని ఎవరు ఆచరించే పరిస్థితుల్లో లేరు. జ్ఞానం లేదు. ప్రజలకి జ్ఞానం ఉందనుకోండి, ఏది నిజం కాదని తెలుసుకుంటారు. ప్రస్తుతానికి ప్రజలకి జ్ఞానం అనేది లేదు. ఏది కరెక్ట్, ఏది తప్పు, కనీసం ఒక అవేర్నెస్ ఇచ్చేవాడు గురువులు ఎవరు ఇప్పుడు అంత బాహాటంగా వచ్చి చెప్పే పరిస్థితుల్లో లేరు. చెప్పినా బయట వచ్చి ఒక 10 మంది చెప్పినా వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మత మార్పిడిలు ఎక్కువైపోయాయి. హిందువులు మతం మార్చుకోవడం అనేది ఎక్కువైపోయింది. కాబట్టి హిందూ ధర్మం మీద దాడులు జరగటం, వేరే మతాల వాళ్ళు దాడి చేయటం, ఎక్కువగా మూఢనమ్మకాలు ఇవన్నీ అని ప్రెజర్ చేయడం, హిందూ ధర్మం మీద ఎక్కువ కన్వర్షన్స్, దాదాపు చాలా ఎక్కువగా కన్వర్షన్స్ జరుగుతున్నది మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే దాడులు ఎక్కువైపోయాయి. మనం ఏదన్నా చెప్పినా పబ్లిక్గా ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పినా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక ఆలయ నిర్మాణం ఒక ప్లేస్లో జరగాలి అని అనుకున్నప్పుడు అక్కడ వేరే మతాల వాళ్ళు ఆపేశారు ఆలయ నిర్మాణాన్ని. వాళ్ళు హిందువులే కానీ వాళ్ళు కన్వర్ట్ అయ్యి ఆలయ నిర్మాణాన్ని వాళ్ళు ఆపేశారు. ఇక్కడేంటి మెజారిటీ ఆఫ్ పీపుల్ మత మార్పిడులు జరగటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి మీద ఒపీనియన్ లేదు, ధర్మం మీద ఒపీనియన్ లేదు, ఏదైతే సనాతన ధర్మం ఉందో వాటి మీద ఒపీనియన్ లేదు. వాళ్ళ మీద ఒపీనియన్ లేనప్పుడు ఇంకా గురువుల మీద ఒపీనియన్ ఉంటుంది. చాలామంది బాడీ షేమింగ్గా కామెంట్స్ పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నేను వాటిని అబ్జర్వ్ చేసి అందుకునే స్థితి నాకు లేదు. మామూలుగా నాకున్న ఉపాసనా బలం, ఉపాసన చేసుకోవడం, నాకున్నటువంటి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడు అమ్మవారి మీదే, నా మైండ్ అంతా అమ్మవారి మీదే ఉంటుంది. ఎప్పుడు నా స్థితి కొంచెం అలౌకికమైన స్థితిలో ఉంటుంది. ఏది పట్టించుకునే పరిస్థితుల్లో ఉండను. ఫోకస్ అంతా అమ్మవారి మీదే ఉంటుంది కాబట్టి అబ్జర్వేషన్ ఉంటుంది. ప్రతిదీ ఏం జరుగుతుందని అబ్జర్వేషన్ ఉంటుంది. ఏదైనా అమ్మవారి పాదాల దగ్గర పెట్టేయడం జరుగుతుంది. ప్రజల్ని పట్టుదల ఉంటుంది. నిజానికి అమ్మవారి ఉపాసనా బలం మనలో ఎక్కువైనప్పుడు మైండ్ ఒక డిఫరెంట్ ట్రాన్స్లో ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని తెలుసుకునే పరిస్థితి మనకు ఉండదు. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. వ్యతిరేకత అంటే పబ్లిక్కి 100 మంది ఉంటే 100 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. 100 మందిని మనం సాటిస్ఫై చేయలేం. ఇప్పుడు రాముడు ఉన్నారు, రాముడి మీదే కాంట్రవర్సీలు చేసిన భారతదేశం ఇది. కృష్ణుడి మీద కాంట్రవర్సీ చేసిన భారతదేశం ఇది. దేవతలే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వచ్చినా కూడా క్రిటిసైజ్ చేస్తారు. వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. కానీ ప్రతి ఒక్కరిలో
మైనస్లు చెప్తారు, ప్లస్లు చెప్తారు. ఎందుకంటే 100 రకాల మైండ్ సెట్స్ని మనం ఎప్పుడు సంతృప్తి పరచలేము. కాబట్టి ఇవన్నీ కామన్గా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఉంటూ ఉంటాయి. మన ధర్మం ఏంటి, మన పని ఏంటి, అది చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాం. పెద్దగా పట్టించుకోవడం అనేది ఏది ఉండదు. ఎందుకంటే మనం చేసే ధర్మం అయినప్పుడు నేను తిరుమల వెళ్ళేటప్పుడు కొటేషన్స్ చూస్తూ ఉంటాను. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అంట. నిజంగా మనం ధర్మాన్ని కానీ ఏదైనా రక్షిస్తే, ధర్మంగా ఏదైనా చేస్తే ఆ భగవంతుడు నిజంగా మనకు తోడు ఉంటాడు. చాలామంది కొంతమంది ఈ మధ్య కన్వర్షన్స్ ఎక్కువ అవ్వడమే కాదు, హిందువులే ఎవరైనా ఒక మాతాజీ డెవలప్ అవుతున్నా కూడా, ఒక స్వామీజీ డెవలప్ అవుతున్నా కూడా, అంటే డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఫాలోవర్స్ పెరగటం. ఫాలోవర్స్ పెరిగినా కూడా పక్క పీఠాల వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు. పక్క మాతాజీ డెవలప్ అవుతుందంటే వేరే వాళ్ళు, అంటే ఈవిడ ఎలాగా కిందకి లాగాలి. మన హిందువుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకరు పైకి వెళ్తుంటే ఇంకొకరు లాగటం, వాళ్ళలో తప్పులు వెతకటం. ఇలాంటివి కొంతమంది యూట్యూబ్ వీడియోస్ చేసి అగైనెస్ట్గా ఎవరైనా పాపులర్ అవుతున్నారు అంటే వాళ్ళని డిగ్రేడ్ చేసి చెప్పడం, పలానా వాళ్ళని నమ్మకూడదు, వాళ్ళు ఫేక్, ఇలా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే మనం పబ్లిక్లో వెళ్ళినప్పుడు అన్య మతస్థులే కాదు, మన హిందువులకు శత్రువులు కూడా. దీనివల్లే మన హిందుత్వం అనేది డెవలప్ అవ్వటం లేదు. ఎందుకు అవ్వలేదంటే ఇంకంతే లుప్తం అవుతూ ఉన్న స్టేజ్కి వస్తూ ఉంది ఇప్పుడు హిందుత్వం అనేది. ఇప్పుడు ఎవరైనా మంచి చెప్పినా నువ్వు మంచి చెప్తావు మేము వింటాం అనే పరిస్థితుల్లో ఏం సమాజం లేదు. వాళ్ళని ఎలా కిందకి లాగాలి, వాళ్ళలో తప్పులు ఎలా వెతకాలి, ఈ విధంగా ఉంది పరిస్థితి. అందులో మన మతం మీద దాడులు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. దాన్ని ఇంకా మహావిష్ణువే ఇంకా కాపాడాలి అనుకుంటున్నాను. అండ్ అమ్మ, మన హిందువులకి ఉన్నన్ని దేవుళ్ళు కానీ, దేవతలు కానీ, దేవాలయాలు కానీ మరే మతానికి లేదు. అవునా? క్రిస్టియన్లు కేవలం ఒక్క దేవుడినే నమ్ముతారు, జీసస్ ని మాత్రమే. ముస్లిమ్స్ కూడా మసీదుకి తప్ప ఎక్కడికి వెళ్ళరు. మరి మనకి ఇన్ని దేవాలయాలు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, గుడిలో దేవుణ్ణి వదిలేసి ఎక్కడో పలానా అమ్మగారు దగ్గరికి వెళ్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి, ముక్కులు తీర్చుకుందాం అని చెప్పేసి దర్గాకు వెళ్తుంటారు. ఈ రోజుల్లో ఏంటంటే పుట్టకొకళ్ళు ముట్టుకొస్తున్నారు. సన్యాసం పేరుతో గుడిలో లింగాన్ని మింగే రోజులు ఉన్న ఈ సమాజంలో మరి మన హిందువులకు ఎందుకు ఇంత మూఢనమ్మకాలు, ఎందుకు అలా పొలోమని పరిగెత్తుకుంటూ పోతారు? అసలు ఎక్కడ బాబా ఉంటే ఆ బాబా దగ్గరికి వెళ్తే ఇది అవుతుందని చెప్పేసి, ఒక మాతగారు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, ఆవిడ మీదకి పూనకం వస్తే అమ్మవారు వస్తారు, ఆవిడ దగ్గర పోతే మన కష్టాలు తీరిపోతాయని. ఈ మూఢనమ్మకం అనేది ఎలా డెవలప్ అయింది అసలు మన హిందువుల్లో? మూఢనమ్మకం అంటే ఏంటంటే బలమైన ట్రస్ట్, బలంగా ట్రస్ట్ చేయడం. మనిషిని ఎందుకు నమ్ముతారంటే ఈ జనరేషన్లో, నవ్వే జనరేషన్స్లో ఒక చిన్న పిల్లాడిని మోసం చేయాలన్నా వాడేం మోసపోడు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అవునా? ఇప్పుడు క్రిస్టియన్స్ అనేది వారానికి ఒకసారి చర్చ్కి వెళ్తారు, చక్కగా ప్రార్థన చేస్తారు, డెడికేషన్ ఉంటుంది వాళ్ళలో. చర్చ్కి వెళ్ళే ప్రతి క్రిస్టియన్కి డెడికేషన్ ఉంటుంది, వాళ్ళకు వాళ్ళ మతం పట్ల విశ్వాసం ఉంది. వాళ్ళు ఏది చేసినా గట్టిగా బిలీవ్ చేస్తారు, వాళ్ళ మతం పట్ల 100% విశ్వాసంతో వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు, ప్రతి వారము వెళ్తారు. ఆ పాపులేషన్ పెరుగుతూ ఉంది కూడా. రంజాన్ సీజన్స్లో ప్రతి ముస్లిం ప్రార్థన చేస్తాడు, వాళ్ళ మతం పట్ల వాళ్ళకి గట్టి విశ్వాసం ఉంటుంది. వాళ్ళు మన ప్రసాదాలు ఇచ్చినా తీసుకోరు, వాళ్ళ మతం పట్ల విశ్వాసంతో ఉంటారు. గట్టి నమ్మకం, హార్డ్ కోర్ ఉంటుంది వాళ్ళల్లో. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు బాగా నమ్ముతారు, రోజుకు 5 సార్లు ప్రార్థనలు చేసుకుంటారు. కానీ మన హిందువులకు వచ్చేసరికి, హిందువుల్లో ఏంటంటే గుడికి ఎంతమంది వెళ్తారు? వారానికి ఒకసారి, పోనీ నెలకోసారి. రెగ్యులర్గా ఇంట్లో దీపం పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు రంజాన్ మాసం హైదరాబాద్ చూస్తే నమాజ్ వేశారంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడ రోడ్ల మీద కానీ ఎక్కడుంటే అక్కడ కూర్చొని నమాజ్ చేస్తారు. ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో, వాళ్ళు రైల్వే స్టేషన్స్లో ఉన్ని, ఎక్కడ ఉన్ని, షాప్స్లో ఉన్ని, రోడ్డు మీద ఉన్ని, నమాజ్ టైంకి కరెక్ట్గా అదే పొజిషన్లో కూర్చొని నమాజ్ చేసుకుంటారు. కరెక్ట్గా హైదరాబాద్లో మనం ట్రాఫిక్ చూస్తే ఎక్కడంటే అక్కడ కూర్చొని నమాజ్ చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళ మతం పట్ల ఉన్న విశ్వాసం అది. మన హిందువుల్లో అలా ఎలా ఉంది? హిందువుల్లో చాలా దేవాలయాలు కూల్చేస్తున్నారు,
మన ఊరికి ఒక గుడి ఉంటుంది గ్రామాల్లో, చాలా గ్రామాల్లో శిథిలావస్థలో ఉంటాయి. కనీసం అమ్మవారి విగ్రహాలకు బూజు పట్టిపోయి ఉంటుంది. కనీసం గ్రామస్తులు వెళ్ళి క్లీన్ చేసుకునే నాదుడు ఉండడు. ధర్మకర్తను పెట్టుకుంటారు విలేజ్లలో. పూజారులకు డబ్బులు ఇవ్వరు, అర్చకులకు డబ్బులు ఇవ్వరు. ఊర్లో అంతా హుండీల్లో డబ్బులు వేసినా అక్కడ దేవుడి పట్ల విశ్వాసం ఉండి అది అమ్మవారికే ఖర్చు పెట్టాలనే మేనస్ ఉండదు. నేను చాలా గ్రామాల్లో దేవాలయాలని గమనిస్తూ ఉంటారు. ప్రతి గ్రామంలో దేవుడికి వచ్చిన వాడు మనం పోషించినంత దేవాలయాల్ని వేరే దీంట్లో ఉండదు. మనం ఎంత డబ్బులు వేస్తామో మనకే తెలీదు. రెవెన్యూ మన గుళ్ళకి చాలా వస్తుంది. ఆ రెవెన్యూని బ్రాహ్మణులకు జీతాలు ఇవ్వరు. ఈ బ్రాహ్మణులకు జీతాలు లేక ఒక వాల్యూ ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుళ్ళో పూజారి అంటే ఆ పూజారికి ఒక విలువ ఉండదు. అదే చర్చిలో పాస్టర్కి చాలా విలువ ఉంటుంది. అదే ముస్లిమ్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళ మత పెద్దలకి చాలా విలువ ఉంటుంది. భగవంతుడి తర్వాత వాళ్ళకు విలువనిస్తారు. మన పూజారులు కార్యక్రమానికి వెళ్తేనే 1000 అంటే 500 ఇచ్చి పంపించే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యక్రమాలు చేసిన వాళ్ళకి విలువ లేదు. కాబట్టి ఇప్పుడు చాలా మంది బ్రాహ్మిన్స్కి పిల్లనివ్వటం లేదంట బ్రాహ్మణ వృత్తిలో ఉంటే. అది నేను కొత్తగా వింటున్నాను. ఇక్కడ కార్యక్రమాలకు వచ్చి చేస్తూ ఉంటారు కదా, ఒక బ్రాహ్మణుల పిల్లని ఇంకో బ్రాహ్మణుల పిల్లకి పురోహిత్యం చేసుకునే పిల్లలకి ఇవ్వాలంటేనే నామోషిగా ఫీల్ అవుతున్నారంట. 2-3 విషయాలు నాకు విన్నప్పుడు అది అలా అనిపించింది. మనం తప్పుగా కామెంట్ చేయడానికి కాదు. ఆ వృత్తి యొక్క విలువని తగ్గించేశారు. ప్రతి దేవాలయాల్లో కనీసం పురోహితులకి మంచి జీతాలు ఇవ్వటం లేదు. మెయింటెనెన్స్లు ఉండాలి. ఏ గుడికి మెయింటెనెన్స్ లేదు, ధూపదీప నైవేద్యాలు లేదు, వాటికంటూ ఓ సిస్టమ్ లేదు. ప్రజల్లో భక్తి అనేది లేదు. ఇంకా ఎక్కడ అభివృద్ధి చెందుతాం మనం? మన సనాతన ధర్మం అనేది ఇప్పుడు యుఎస్లో శ్రీచక్రం అనేది కనిపించింది. అన్ని దేశాలలో హిందుత్వానికి సంబంధించిన అటువంటి వస్తువులు దొరుకుతున్నాయి. ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సనాతన ధర్మం మనది. కొన్ని మతాలు అనేది రీసెంట్గా వచ్చినవి. ఎప్పుడో పూర్వం నుంచి మనిషి ఆదిమానవుల కాలం నుండి ఆరాధించినటువంటి అమ్మవారు విగ్రహాలు ఇప్పుడు బయటపడుతున్నాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి. అటువంటి చరిత్ర కలిగిన హిందుత్వానికి కనీసం ఒక గురువు చెప్పినా, ఓ బ్రాహ్మణుడు చెప్పినా వినే పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు? భక్తి ఎవరికి ఉంది? ఎందుకంటే విలువలు లేవు. మానవతా విలువలు అనేవి పడిపోతున్నాయి. చాలా వరకు కొంతమంది పాటిస్తారు. రెగ్యులర్గా దీపం పెట్టండి అమ్మా, ఇక్కడ హోమాలు చేసుకునే వాళ్ళకి నేను రెమెడీస్ చెప్తుంటాను. కనీసం రోజు ఇంటి ముందర తులసి చెట్టు పెట్టుకోండి, ఇంట్లో దీపం పెట్టుకోండి. తులసి చెట్టు మాకు లేదండి, మేము డైలీ దీపం పెట్టలేమండి, మేము బిజీ అంటారు. దీపం పెట్టడం అనేది డైలీ ఇంట్లో ఉన్న నెగటివ్ని క్లియర్ అవుతుంది. డైలీ దీపారాధన చేయడం వల్ల ఎంతమంది చేస్తున్నారు హిందువులు? దానివల్ల మన ధర్మం అనేది లుప్తమైపోతుంది. దేవతలకి ఉపాసన చేసే ఉపాసకులకు విలువ లేదు. బ్రాహ్మణులకు ఎవరు విలువ ఇవ్వట్లేదు. సరిగ్గా దక్షిణలు పెట్టరు. బయట వెళ్ళినప్పుడు వాళ్ళకంటూ ఒక స్థానం ఉంటుంది. ఈ మధ్య మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాం. బ్రాహ్మణులు కూర్చొని వివాహం జరిపిస్తున్న వివాహం తందులో వాళ్ళ మీద స్ప్రేలు కొట్టడం, వాళ్ళని అగౌరవపరచడం, ఎలా పడితే అలా బిహేవ్ చేయడం, అలా చేయకూడదు. అక్కడ ఏంటంటే గౌరీని శంకరుల్ని ఆవాహన చేసి ఆయన వివాహం జరిపిస్తూ బ్రహ్మస్థానంలో ఉంటాడు. అటువంటి వ్యక్తిని మనం అవమానించకూడదు. కనీసం వాళ్ళు ఇటువంటి సరైన జీతాలు లేక, వాళ్ళకంటూ సమాజంలో సరైన స్థాయి దొరక్క చాలామంది బ్రాహ్మిన్స్ ఇప్పుడు జాబ్స్ చేసుకుంటున్నారు. బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు. మన ధర్మాన్ని ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఏంటి? ప్రత్యక్ష విష్ణు అవతారం. కనిపించే దేవతలు అంటారు బ్రాహ్మణుల్ని. వాళ్ళకి విలువ ఎక్కడుంది? అందువల్ల వాళ్ళు వృత్తిని వదిలేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అవుతున్నారు. మనం మారాలి. ప్రజలు డిగ్రేడ్ చేసుకుంటున్నారు. ప్రజలు వాళ్ళ యొక్క పతనాన్ని వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు వేరే వాళ్ళని మనం క్రిటిసైజ్ చేస్తున్నాము అనేసి. కానీ వాళ్ళు ఈ సమాజం ఈ అవేర్నెస్ అనేది తగ్గిపోతుంది. భక్తి ఉండాలి. మన ఆలయం, మన గుడికి సంబంధించిన ఆలయం ఇది. మన అమ్మవారిని మనం రక్షించుకోవాలి, లేదా గుడికి వెళ్ళి సేవ చేసుకోవాలి అన్నటువంటి అవేర్నెస్ ప్రజల్లో తగ్గిపోతుంది. గ్రామాల్లో సంబంధించిన గ్రామదానికి గ్రామదేవత ఉంటుంది. గ్రామం మీద ఎవరైనా చేతబడులు చేస్తే గ్రామదేవత రక్షిస్తుంది. భూతాలు, ప్రేతాలు ఇవన్నీ విలేజ్లోకి రాకుండా, రోగాలు అనేవి విలేజ్లోకి రాకుండా రక్షిస్తూ ఉంటుంది.
కనీసం బూజులు దొరపరు, చెత్తలు ఊడ్చుకోరు. అక్కడ ఎవరైనా బ్రాహ్మణుని అరేంజ్ చేసి నెల నెలా జీతం ఇచ్చి దేవుడికి కనీసం ప్రసాదం పెడదాము అనే వాళ్ళు ఉండరు. ఇటువంటి పరిస్థితుల వల్ల శక్తి ఉండదు. ఇప్పుడు ఒక గ్రామంలో శక్తి నిలబడాలనుకోండి, ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి అమ్మవారికి. ఊరక ప్రతిష్టలు చేసేసి గుడి క్లోజ్ చేసేస్తారు. ఎప్పుడో ఆడికో అమావాస్యకో గుడి ఓపెన్ చేయాలనుకుందాం, అప్పుడు అమ్మవారిని పిలిస్తే వస్తుందా? అమ్మవారు ఏమన్నా అలా పిలిస్తే గుడి కట్టేసి అలా వదలకూడదు. ప్రాణ ప్రతిష్టలు చేసిన దేవాలయాలు అలా వదిలేయకూడదు. ఇంక గ్రామం ఎలా సుభిక్షంగా ఉంటుంది? ఇంకా ఏదో సంవత్సరానికి ఒకసారి పూజ చేసి అమ్మవారు వచ్చేయమంటే వచ్చి మనకున్న ఇంత పెద్ద కోరికల లిస్ట్ చెప్తే అమ్మవారు తీరుస్తుందా? తీర్చదు కదా. ప్రజల్లో అవేర్నెస్ అనేది ఉండాలి. ఒక భక్తి, ఒక శరణాగతి దేవతల పట్ల ఉండాలి. ఇప్పుడు దేవతలు ఇన్ని రకాలుగా ఉన్నారంటే మన ఋషులు అనేక తపస్సులు చేసి, ఇప్పుడు ఋషుల నుంచి ఉద్భవించిందే ఉపనిషత్తులు, వేదాలు. 4 వేదాలు ఉద్భవించాయి. 4 వేదాలు ఎలా ఉద్భవించాయి? మన ఋషులు యోగులు తపస్సు చేశారు. తపస్సు చేసి కనుక్కున్నారు యూనివర్స్లో ప్రతి ఒక్క గ్రహానికి పలానా బీజాక్షరం, సూర్యగ్రహానికి పలానా బీజాక్షరం, చంద్రగ్రహానికి పలానా బీజాక్షరం, ఈ అమ్మవారు ఇలా ఉండుద్ది, ఈ అమ్మవారి మంత్రం ఇది అని విషయాలు దివ్య దృష్టితో కనుక్కున్న విషయాలు. మన సైంటిఫిక్ మొన్న కనుక్కున్నారు గ్రహాలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని. మన యోగులు ఎప్పుడో తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాల క్రితం గ్రహాల విషయాలు కనుక్కున్నారు. కనుక్కొని ప్రజలకు వేదాల రూపంలో అందించారు, ఉపనిషత్తుల రూపంలో అందించారు. ఇవన్నీ మన ఋషుల యొక్క ఎక్స్పీరియన్స్ల నుంచి వేదాలు ఉపనిషత్తులు ప్రామాణికంగా తీసుకొని మీరు బతకండి, ఓ మనిషి ఎలా బతకాలి, ఓ మనిషి ఎలా సమస్యలు తీర్చుకోవచ్చు ఋగ్వేదంలో ఉంటుంది. చాలా వరకు వేదాలు లుప్తమైపోయాయి. మనకు లభించే వేదం వచ్చి చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు లేక ఆ వేదాలు కూడా లుప్తమైపోతున్నాయి. ఇప్పుడు ఋగ్వేదం ఉంది. ఋగ్వేదంలో యంత్రాలు ఎలా తయారు చేయాలి, మనిషి ఎలా బతకాలి, బ్రహ్మజ్ఞానం ఏంటి అనేది ఋగ్వేదంలో ఉంది. యజుర్వేదంలో ఉంది. యజుర్వేదంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 2 అవైలబిలిటీలో ఉన్నాయి. యజుర్వేదం, సామవేదం ఉంది, పాటల రూపంలో ఉంటుంది. 1000 విభాగాలు ఉన్నాయి వాటిలో. పాటల రూపంలో ఉండేది ఏంటంటే మనకు కావాల్సిన ఆత్మజ్ఞానానికి సంబంధించి యజుర్వేదంలో ఉంది. అధర్వణ వేదంలో బ్రహ్మ విద్య దగ్గర నుంచి అన్నీ ఉంది. అసలు ఉగ్రదేవత ఉపాసనలు ఉన్నాయి. కొన్ని క్షుద్రమైన వాటి గురించి ఎలా విరుగుడు చేయాలో ఉంది. ఆయుర్వేదం గురించి ఉంది అధర్వణ వేదంలో. ఇవన్నీ మన యోగులు తపస్సు చేసి ఇచ్చినవి మనకి, వాడుకోండి, ఇవన్నీ చదివి బాగుపడండి అని. కానీ ఎంతమంది వేదాలు అభ్యసిస్తున్నారు? వేదాలంటే ఒక గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి ఇంకో శిష్యుడికి అలా పరంపరాగతంగా వచ్చినవి, మాట ద్వారా, తాళపత్ర గ్రంథాల ద్వారా. అవి కూడా చాలా వరకు లుప్తమైపోయి వచ్చేసాయి. అధర్వణ వేదంలో 5 విభాగాలు అంటే ఒక విభాగమే దొరుకుతుంది. ఇప్పుడు 4 విభాగాలు లుప్తమైపోయాయి. అంత గొప్ప తపశ్శక్తి మన ఋషులు ఇచ్చిన తపశ్శక్తి చదివే వాళ్ళు లేక, బ్రాహ్మణ వృత్తిని మనం కానీ ప్రోత్సహించుంటే, వేదాలను కానీ మనం ప్రోత్సహించుంటే మనకు వేదం ఇప్పుడు అవైలబిలిటీలో ఉండేది. వేదాలు లుప్తమైపోతున్నాయి. మన పరంపర అనేది కొనసాగాలి కదా. బ్రాహ్మణుల్ని పోషించు నింటే సరిగ్గా వేదం ఇప్పుడు అందరికీ అవైలబిలిటీలో ఉండేది. ఇప్పుడు ఎవరు పారాయణం చేసే వాళ్ళు ఎవరు దొరుకుతున్నారు మనకి? అది ప్రజలు వాళ్ళంతట వాళ్ళు చేసుకున్న తప్పులు, వాళ్ళంతట వాళ్ళ తప్పు చేసుకొని ఇప్పుడు ఎవరైనా చెప్పడానికి ముందొస్తే, నువ్వు అలాంటి చీర కట్టుకున్నావు, నువ్వు ఇలా ముడి వేసుకున్నావు, నువ్వు లిప్స్టిక్ వేసుకున్నావు, ఇటువంటివి అజ్ఞానం వల్ల మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే జ్ఞానం అనేది, శక్తి అనేది ఒక చీరని బేస్ అయి ఉండదు, చీర యొక్క కలర్ని బేస్ అయి ఉండదు. కాషాయం కట్టుకున్న వాళ్ళంతా యోగి కాదు, పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళంతా ఏమీ లేదు అనలే. శక్తి అనేది ఎదుటి వ్యక్తికి ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు అతనికి తెలిస్తే చాలు. మనం షో చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. అమ్మ ఒక ముక్కలో చెప్పండి, మన గ్రంథాల్లో ఈ సన్యాసం పుచ్చుకునే వాళ్ళు కేవలం బ్రహ్మచర్యం ఉన్న వాళ్ళే అర్హులు, ఉన్న వాళ్ళు సంబంధ బాంధవ్యాలకి ఉన్న వాళ్ళు అర్హులు కాదు, వాళ్ళు ఉపదేశం తీసుకోలేరు, సన్యాసత్వానికి ఇది సరిపోరు అనేది ఎక్కడైనా మన గ్రంథాల్లో గాని పురాణాల్లో గాని చెప్పడం జరిగిందా? ఆ ఒక్క విషయం క్లారిటీ ఇవ్వడం మా ప్రేక్షకులకి. మన గురువులు ఏం చెప్పారంటే, మన హిందూ ధర్మం ఏం చెప్పిందంటే, ఏ స్త్రీ గాని సన్యాసం పుచ్చుకోవాల్సిన అవసరం లేదు,
అనే ఉంది. సన్యాసం అనేది కంపల్సరీ అని ఎక్కడా ఉండలేదు. స్త్రీ సన్యాసం పుచ్చుకోవాలని ఎక్కడా లేదు. ఏంటంటే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు, అంటే ఆమెకి విరక్తి వచ్చి సన్యాసం తీసుకుంటే అది ఆమె ఇష్టం, ఆమె పర్సనల్. ఇప్పుడు సన్యాసం అనేది ఏంటంటే గృహస్థాశ్రమం బాగా అనుభవించినప్పుడు సన్యాస దీక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది. సన్యాసం అనేది అలా తీసుకుంటారు. బ్రహ్మచర్యులు ఏంటంటే వివాహం కాని వాళ్ళు సన్యాస దీక్ష అనేది ఉంటుంది. 12 years ప్రిపేర్ చేస్తారు. సన్యాస దీక్ష అనేది డైరెక్ట్గా ఎవరు వాళ్ళని ప్రిపేర్ చేస్తారు, గురువులు ప్రిపేర్ చేసి అర్హుడా కాదా అని చూసి సన్యాస దీక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది గురు పరంపరని బట్టి ఉంటుంది సన్యాస దీక్ష ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఒక అఘోర అవ్వాలనుకోండి, అఘోర ఏం డైరెక్ట్గా అయిపోరు. 12 సంవత్సరాల సాధన ఉంటుంది, అఖాడాస్ ఉంటాయి. వెళ్ళిన వాళ్ళంతా మేము అఘోరాలు అయిపోతామంటే అక్కడ ఉండదు. గురువుల దగ్గర దీక్ష తీసుకోవాలి, సాధనలు చేయాలి. అప్పుడు గురువు డిసైడ్ చేస్తాడనమాట. అఘోర దీక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే శ్రీ విద్యలో పూర్ణ దీక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాగా ఏంటంటే ఒక్కొక్క గురు పరంపరని అనుసరించి, ఒక్కరొకరి తత్వాన్ని అనుసరించి, ఇక్కడ మంత్ర దీక్షలు అనుసరించి, ఇప్పుడు చాలామంది గణపతి ఉంది, గణపతిని పరబ్రహ్మగా ఆరాధిస్తూ ఉంటారు. సూర్యోపాసకులు ఉంటారు, వాళ్ళ విధానం వేరు. శివుని విధానం వేరు, కాళీ శక్తి విధానం వేరు. శాక్తేయులు ఉంటారు, వైష్ణవులు ఉంటారు, శ్రీ వైష్ణవులు వేరు, శైవాగమ పండితులు వీళ్ళు వేరు. వాళ్ళ యొక్క గురు పరంపరని, వారి యొక్క ఆరాధనని అనుసరించి సన్యాస దీక్ష తీసుకునే వాళ్ళు ఉంటారు. వామాచారం పాటించే వాళ్ళు ఉంటారు, దక్షిణాచారం పాటించే వాళ్ళు ఉంటారు. అంటే మన హిందూ ధర్మంలో అనేక పద్ధతులు ఉన్నాయి, అనేక ఆచారాలు ఉన్నాయి. దాన్ని బట్టి సన్యాసం అనేది ఉంటుంది. కానీ సన్యాసం అనేది తీసుకోవాల్సిన మనసుకి, బట్టలకో ఆహార్యానికో కాదు. మనసు సన్యసించడం అంటారు. ఇప్పుడు దశరథ మహారాజు ఉన్నారు, శ్రీరాముని యొక్క తండ్రి దశరథ మహారాజు. ఆయన ఎలా బ్రతికారు? ఒక నీటి మీద నెయ్యి ఎలా అయితే తేలుతుందో ఆయన జీవితం అలా ఉంది. ఆయన కర్మలలో ఉంటూ కర్మలు అంటకుండా బతికాడు. ఆయనకు గొప్ప యోగి. ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు కదా, నువ్వు యోగి కావాలని, యోగిగా లేదు అని చెప్పడానికి లేదు. చాలామంది గృహస్థాశ్రమాల్లో ఉంటూ ఆ యొక్క కర్మని, ఆ యొక్క ప్రభావాన్ని అతని మనసు మీద పడనివ్వకుండా యోగిలాగా బతకచ్చు. ఇప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తున్నానని చెప్పి కాషాయం కట్టుకొని తప్పులు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అవునా? అటువంటి వాళ్ళ వల్ల ఈరోజు హిందూ ధర్మం ఇదైపోతుంది. కాషాయం కట్టుకుంటే చాలా పవర్ఫుల్ యోగి అని అనుకోవటం కాదు. యోగి కాదా అని చెప్పి ఎదుటి వ్యక్తికి తెలిసిపోతుంది ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ద్వారా. సో మీరు బట్టల్లో ఏది ఉండదు. మీరు చెప్పేది ఏంటంటే బ్రహ్మచర్యంతో అవసరం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు, అందరూ అర్హులు అంటారు. బ్రహ్మచర్యం తీసుకోవాలంటే తీసుకోవచ్చు, అది అతని ఇష్టం. ఇప్పుడు నాది వచ్చి తత్వం శాక్తేయ తత్వం, ఉగ్రతత్వం. నా తత్వం అనేది ఉగ్రతత్వం. నేను అమ్మవారిని ఉపాసన చేశాను. అమ్మవారిని, ఆదిశక్తిని అత్యంత ఉగ్రమైన రూపంలో ఉపాసన చేయాలని నాకు అనిపించింది. నా నేచర్ అది. కాళీగా ఉపాసన చేశాను. మూలాన్ని, ఏదైతే సృష్టికి మూలాన్ని మహాకాళిగా నేను ఉపాసన చేశాను. నా తత్వం నాకు నచ్చింది. ఇప్పుడు మనం ముందు హోటల్కి వెళ్ళినప్పుడు 10 flavors ఫుడ్ పెట్టారు. మనకు నచ్చిన ఫుడ్ మనం తింటాం కదా. మనకి మన యోగులు అంతమంది దైవ శక్తుల్ని గ్రహించి మన మానవాళికి అందించగలిగారు. అది మన యొక్క అదృష్టం. భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు మీ నేచర్ ప్రకారం మీకు లక్ష్మీదేవి ఇష్టం అనుకోండి, లక్ష్మికి పూజ చేస్తారు. మీకు ఆ వెసులుబాటు ఉంది. అది మన యోగుల యొక్క, మన ఋషుల యొక్క తపస్సు యొక్క ఫలితం అన్నమాట. ఇప్పుడు మీకు నేచర్ మీ మనసుకు నచ్చకపోయినా రేపు కాళీ ఒకటే ఉంటే కాళీకే పూజ చేయాలా? కానీ మీ నేచర్కి తగినట్టు ఒక శక్తి ఉందా మీకు? ఎవరి నేచర్కి తగినట్టు వాళ్ళు పూజ చేసుకునే వెసులుబాటు మన హిందూ ధర్మంలో ఉంది. అంటే ఈ బాబాలు కానివ్వండి, ఈ అమ్మవార్లు కానివ్వండి, ఉపాసకురాలు మీలాగా కాళీమాత ఉపాసకురాలు అంటే ఆ శ్రీమన్నారాయణుడి కంటే కూడా పవర్ఫుల్ అమ్మ మీరు మరి అనుకోవచ్చు. వాళ్ళకంటే పవర్ఫుల్ అని మనం ఎందుకు అనుకుంటాం? శ్రీ మహావిష్ణువు అంటే కదా, ప్రజలు మీ దగ్గరికి గుళ్ళు గోపురాలకు వెళ్ళకుండా గుళ్ళో ఉన్న దేవుణ్ణి మీద కంటే కూడా ఇలాంటి వాళ్ళ దగ్గరికే వచ్చి మిమ్మల్ని నమ్ముతున్నారు కదా మీరు చెప్పేవన్నీ విని. మాతాజీలు బాబాలు ఏంటంటే మంత్రసిద్ధి పొందినప్పుడు, మంత్రసిద్ధి అంటే ఏంటంటే మంత్రస్వరూపంగా మనం మారడం, మన ఆత్మ. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే, అసలు శ్రీ మహావిష్ణువు అంటే ఏంటి? సమస్త సృష్టి. సమస్త సృష్టి
ని సృష్టించిన వాడు, సృష్టికి అతీతమైన వాడు, నిరాకారుడు, నిర్గుణుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడితో మనం ఎప్పుడు పోల్చుకోకూడదు. ఎందుకంటే ఆయన సృష్టించినటువంటి సృష్టిలో మనం ఎంత 1000లో 1వ వంతు కూడా కాదు, 0.0001. మనము మూలంతో కంపేర్ చేసుకోకూడదు. కానీ మూలానికి మామూలు ప్రజలకు వీళ్ళంతా సిద్ధ గురువులు అనేవాళ్ళు మీడియంస్. వీళ్ళు డైరెక్ట్గా ప్రజలు దేవతను మూలాన్ని అందుకోలేనప్పుడు, అందుకునే దారి తెలియనప్పుడు, అందుకునే స్థితి లేనప్పుడు ఒక గురువుని ఆశ్రయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మధ్యలో గురువుని అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? దత్తాత్రేయుడిని ఆ సాక్షాత్ శ్రీ మహావిష్ణువే దత్తావతారం తీసుకున్నారు. సాక్షాత్ శివుడే నవనాథ సాంప్రదాయాన్ని భూమి మీదకి తీసుకోవడానికి నవనాథులుగా పుట్టారు, మత్స్యేంద్రనాథ్గా పుట్టారు. సాక్షాత్ అమ్మవారే ఇక్కడ సమ్మక్క సారక్కలుగా రూపం తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ భూమి మీద సృష్టించిన భగవంతుడు భూమి మీద ఎందుకు జన్మ తీసుకుంటూ వచ్చాడు? శ్రీకృష్ణుడిగా, రాముడిగా. ఎందుకు వీళ్ళు జన్మలు తీసుకుంటూ వచ్చారు? పూర్ణావతారం శ్రీకృష్ణుడు. కాళీ యొక్క కలియుగంలో అవతారమే కాళీయే కృష్ణుడు, కృష్ణుడే కాళీ అన్నమాట. అమ్మవారు ధర్మాన్ని ప్రజలకు చాటడానికి కృష్ణుడి యొక్క రూపంలో ఇక్కడికి అవతారం తీసుకుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కదా పూర్ణావతారం, కృష్ణ అవతారం అంటే. ఆయన ప్రపంచానికి భగవద్గీతను బోధించాలి. ఆయన నిర్మించిన నియమాలని బట్టి ఆయన మరణం అనేది కూడా తీసుకున్నారు. ఇప్పుడు సృష్టించిన భగవంతుడు మరణం ఎందుకు పొందాలి భూమి మీద అంటే, ఆయన ప్రజలకి ఇచ్చిన సందేశం ఏంటంటే, సృష్టిని సృష్టించిన పరమాత్మ అయిన నేనే భూమి మీద ఉన్నటువంటి నియమాలను పాటించాను అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చాడు. అటువంటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకోలేం. ఏంటంటే గురువులు అనేవాళ్ళు మీడియంస్. దేవత దగ్గరికి ఇలా వెళ్ళొచ్చు. మన స్కూల్లో టీచర్ ఏ విధంగా అయితే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు అలా ఎలా అయితే నేర్పిస్తుందో, గురువులు అనేవాళ్ళు కూడా మార్గం చూపించేవాళ్ళు, జ్ఞానాన్ని బోధించేవాళ్ళు. ఉపాసన అంటే ఏంటంటే శక్తిని, శాక్తేయం అంటే ఏంటి? శక్తిని ఉపాసన బట్టి శక్తిగా మారి శక్తిని ఆరాధించడమే శాక్తేయం. అంటే నేను ఇప్పుడు అమ్మవారిని ఆరాధించాలి అనుకోండి, నేను శక్తిగా మారాల్సి ఉంటుంది. నేను శక్తిగా మారి శక్తిని ఆరాధించడాన్ని శాక్తేయం అంటాం. కాబట్టి నా ఉపాసన ఇది. శక్తిని ఆరాధించాలంటే ఫస్ట్ మనం శక్తిగా అవ్వాలి, దాన్ని శాక్తేయం అంటాం. కాబట్టి చాలామంది ఆలయాల్లో మీరు గమనించుంటారు, ప్రత్యంగిరాదేవిని ఆరాధించాలి అనుకునే వాళ్ళు చాలామంది స్త్రీ దేవతలు ఉన్న దేవాలయాలు ఉంటాయి. మేల్మల్వత్తూరు కావచ్చు, కర్ణాటకలో ఒక దేవాలయం ఉంది. అక్కడ యొక్క పీఠాధిపతి శరీరం అంతా మీసాలు తీసేసి పసుపు రాసుకొని గాజులు వేసుకొని చీర కట్టుకొని అమ్మవారిని పూజించి బయట వస్తారు. చీర కట్టుకోకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయరన్నమాట. అటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. శాక్తేయాన్ని ఆరాధించే వాళ్ళు మగవాళ్ళు అనే సరే స్త్రీలుగా మారి అమ్మవారి దగ్గరికి వెళ్తారు. మన పురాణాల్లో దేవి భాగవతంలో ఒక గాథ ఉంది. అమ్మవారు భువనేశ్వరి దేవి గురించి వర్ణన చేస్తున్నప్పుడు దేవి భాగవతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని అమ్మవారు టైం ప్లేన్లోకి అలా తీసుకెళ్తూ ఉన్నప్పుడు, భువనేశ్వరి లోకాలకి తీసుకెళ్తున్నప్పుడు స్త్రీలుగా మార్చేస్తుందంట. స్త్రీలుగా మార్చేసి అమ్మవారి ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా స్త్రీగా మారి అమ్మవారిని అక్కడ దర్శించుకోవడం అనేది జరుగుతుంది. అంటే అమ్మవారి ముందు ఎవరైనా స్త్రీనే, స్త్రీ శక్తి. నిజానికి ప్రతి ఒక్కరిలోనూ స్త్రీతత్వం, పురుషతత్వం అనేది ఉంటుంది. శక్తిని ఆరాధించినప్పుడు స్త్రీగా ఆహారం తీసుకొని శక్తిని ఆరాధించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని తొందరగా పొందుతారు అని చెప్పి ఒక గురు పరంపర ద్వారా వచ్చిన ఒక విధానం అనేది ఒకటే అందుబాటులో ఉంది. దానివల్ల జరగటం అనేది జరుగుతుంది. నిజానికి ఆత్మకి మనం ప్రాణం వదిలినప్పుడు ఆత్మకి స్త్రీ పురుష భేదం ఉండదు. మీరు కానీ కొంత ఉపాసన చేసి చూడగలిగితే మనిషి యొక్క ఆత్మ అది స్త్రీయా పురుషుడా చెప్పలేం. న్యూట్రల్గా ఉంటుంది. ఆత్మ అనేది న్యూట్రల్గా ఉంటుంది. అండ్ అమ్మ, మీరు చెప్పిన దాని ప్రకారం ఉపదేశం తీసుకోవాలన్నా, ఉపాసకురాలుగా మారాలన్నా, సన్యాసం పుచ్చుకోవాలన్నా, కులమతాలకి, కులానికి, మతానికి ఎటువంటి సంబంధం లేదు, ఎవరైనా అర్హులు అని అంటున్నారు. మరి అలాంటప్పుడు వేదం అనేది ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే చదవాలి, వేదోపదేశం, వేద శాస్త్రం అనేది బ్రాహ్మణులు మాత్రమే చదవడానికి అర్హులు, మిగిలిన వాళ్ళు వేద శాస్త్రాలు చదవడానికి అర్హత లేదు అని ఎందుకు వచ్చింది?
అసలు వర్ణాశ్రమ ధర్మాలు అనేవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేది భగవంతుడు ఇంతకు ముందు ఇవన్నీ మనకు మనం ఏర్పాటు చేసుకున్నవి. అంటే ఏ వృత్తిలో ఎవరు ఏ పని చేస్తే ఆ వర్ణం అని చెప్పి ఆపాదించడం జరిగింది. అది ఒకరి తర్వాత ఒకరు పుట్టిన వాళ్ళు వంశ పారపర్యంగా వచ్చిన వాళ్ళే పలానా క్యాస్ట్ అనేది మనం డిసైడ్ చేసుకున్నాం. నిజానికి ఎవరి క్యారెక్టరైజేషన్ బట్టి వాళ్ళకి కులం అనేది నిర్ణయించడం జరిగింది. కానీ మొదట్లో వాళ్ళ యొక్క పుత్రులు పుత్రికల ద్వారా కులాన్ని మనం ఎప్పుడు మన పెద్దవాళ్ళు ఆపాదించలేదు. అది మనుషులు ఏర్పాటు చేసుకున్న ఒక పెద్ద బిగ్ మిస్టేక్ అంతే. అండ్ సాధనకి వచ్చేటప్పటికి 2 రకాలైన సాధనాలు ఉన్నాయని విన్నా. ఒకటి ఆధ్యాత్మిక సాధన, ఇంకొకటి తాంత్రికమైన సాధన అని. ఈ 2 ఏంటి, వాటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? తాంత్రికము ఆధ్యాత్మికత. తాంత్రికమే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికతలో తాంత్రికం ఉంది. తాంత్రికం అంటే ఏంటి అసలు? తంత్రం అంటే యాక్టివిటీ, చేసే పనిని తంత్రం అంటారు. అది ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల వల్ల అది మిస్యూజ్ చేయబడింది ఆ పదం. తంత్రం అంటే అది దేవనాగరి లిపి నుంచి వచ్చింది. తంత్ర అనే వర్డ్ తను విస్తారే ఆత్మని పరమాత్మ దాకా విస్తరింపజేసుకోవడాన్ని తంత్రం అంటాం. ఇప్పుడే మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీని ఫ్రిడ్జ్కి వాడతాం, కెమెరాకి వాడతాం, ఫోన్కి వాడతాం. అప్పుడు ఆ వాడేదానికి ఒక ఇన్స్ట్రుమెంట్లు యూజ్ చేసాం, వైర్లు వేసాం, ఇదంతా తంత్రమే. ఆధ్యాత్మికతలోనే తంత్రం ఉంది, తంత్రంలోనే ఆధ్యాత్మికత ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఎలివేషన్, ఎలివేట్ చేసుకోవటాన్ని ఆధ్యాత్మికత అంటారు. చాలా మంది ఒపీనియన్ ఏంటంటే తంత్రం అంటే క్షుద్రం అనుకుంటారు. క్షుద్రం అంటే ఒక బ్యాడ్ థాట్. న్యూట్రల్గా ఉన్న కరెంట్ని నేను కరెంట్ షాక్ పెట్టి ఒక మనిషిని చంపాను అనుకుందాం, అది క్షుద్రం. దాన్ని ఫ్రిడ్జ్కి వాడాను అనుకుందాం, అది మంచిది. అంటే ఇక్కడ మన థాట్ క్షుద్రమైందా లేకపోతే కరెంట్ది తప్ప? మనిషి థాటే క్షుద్రమైంది. ఇక్కడ క్షుద్ర పూజ, క్షుద్ర దేవత అనేది ఏది ఉండదు. మనిషి ఎనర్జీని తప్పుగా వాడితే క్షుద్ర పూజ అవుతుంది, మంచిగా వాడితే మంచి పూజ అవుతుంది. అలా అని క్షుద్రాన్ని దేవతకు ఆపాదించకూడదు కదా. ఇప్పుడు చాలా మంది సినిమాలలో కాళీదేవిని క్షుద్ర దేవతలాగా వర్ణించి చూపించేస్తుంటారు, అది చాలా తప్పు. ఆ శక్తిని వాడి తప్పు చేస్తే క్షుద్ర పూజ అవుతుంది, కానీ చేసే పూజ ఏదైనా మంచిదే. క్షుద్ర దేవతలనే సపరేట్గా ఉండరు, మన వాడకంలో తప్పుగా వాడతాం అంతే. ఒక చిన్న ప్రశ్న, ఏమి అనుకోకూడదు, చెప్పండి. ఈ బాబాలు కానివ్వండి, మాతాజీలు కానివ్వండి, ప్రజల ఎమోషన్స్ తోటి ఆడుకుంటారు అనేది ఒకటి ప్రాచుర్యంలోకి ఉంది. మెయిన్ ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎమోషనల్ తోటి ఆడుకుంటారు. అక్కడ ఏమంత పెద్ద సీరియస్ లేకపోయినా కానీ చేయకపోతే ఏదో అయిపోతుంది అన్నట్టు హైప్ క్రియేట్ చేస్తారు. అవునా? మరి మీకు జరగబోయేది మీకు తెలుస్తుంది అంటారు, జరిగింది తెలుస్తుంది అంటారు. రేపటి రోజున ఏం జరుగుతుంది ఫ్యూచర్ లోని భవిష్యత్తు తెలుసుకోవడానికి మీ దగ్గరకు వస్తారు. మీరు వాళ్ళకి ప్రజలకు ఏం చెప్తారు? ఈ హోమం చేయాలి, ఆ హోమం చేయాలి అని అంటారు. మరి మీకు అన్ని తెలిసిన మీకు ప్రజల దగ్గర నుంచి మరి డబ్బులు తీసుకోకపోతే హోమాలు చేసి వాళ్ళ కష్టాలను తీర్చలేరా? అంటే ఇక్కడ ఏంటంటే ఒక డాక్టర్ ఉన్నాడు అనుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు స్టమక్ పెయిన్ ఫీవర్ వచ్చింది, వెళ్తారు, మీకు చెక్ చేసి చెప్తాడు మీకు స్టమక్ పెయిన్ ఫీవర్ అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం కన్సల్టెన్సీ ఫీజు కడతాం. ఫీజు ఎందుకు కడతాం? అపాయింట్మెంట్స్ ఎందుకు తీసుకుంటాం? అతని టైంని మనం కొంటున్నాం, అతని టైంని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి అపాయింట్మెంట్స్ అనేది పెడతాం. ఇంకొకటి, ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మీ సింటమ్స్ ద్వారా అతను డిసైడ్ చేస్తాడు. మీ ఎమోషన్ని బట్టి డిసైడ్ చేయడానికి, ఫీలింగ్స్ని బట్టి డిసైడ్ చేయడానికి అతను ఒక నార్మల్ వ్యక్తి కాదు, అతను ఒక ఎక్స్పర్ట్. అంటే డాక్టర్ మిమ్మల్ని చెక్ చేస్తాడు. అవునా? మీకు స్టమక్ పెయిన్ అంటే అతను స్టమక్ పెయిన్ అని డిసైడ్ చేయాడు కదా, చెక్ చేస్తాడు. అవునా? స్టమక్ని టచ్ చేసి ఇక్కడ పెయిన్ వస్తుందా అని చెక్ చేస్తాడు. చెక్ చేసి డిసైడ్ చేస్తాడు మీకు పలానా డిసీజ్ వచ్చింది, పలానా ఇది వచ్చిందని చెప్పి కొన్ని చిన్న టెస్టులు చేస్తాడు. అంతేగాని మీ ఎమోషన్నో మీ ఫీలింగ్స్నో బట్టి ఆయన డిసైడ్ చేయడు, ఆయన చెకప్ చేస్తాడు కాబట్టి డిసైడ్ చేస్తాడు.
డిసైడ్ చేసినప్పుడు మీకు ఆపరేషన్ చేయాలి అనుకుందాం, అపెండిసైటిస్ అనుకుందాం. అపెండిసైటిస్ ఉన్నా కూడా మనం ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అనుకుంటేమో ఒక 5 రోజులు చెప్దాం, 10 రోజుల తర్వాత చెప్దాం, ఆపరేషన్ అని చెప్పడు కదా. మీకు ఎమర్జెన్సీ అయితే అపెండిసైటిస్ 24 అవర్స్లో చేసుకోకపోతే మీరు చనిపోతారు అనే స్టేట్మెంట్ ఇస్తారు. మీకు నిజంగా ఎక్కువగా నొప్పి ఉన్నప్పుడు మీరు వెంటనే చేసుకుంటారు. మీరు ఈ నొప్పిని కానీ బేర్ చేయగలిగితే ఇతని ఎమోషన్స్ వల్లే క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు అనుకుంటే చనిపోయేది ఎవరు? పేషెంట్ చనిపోతాడు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే బిలీవ్నెస్తో వెళ్తామా, అతన్ని ఎగ్జామ్ చేయడానికి వెళ్తామా? ఒక నమ్మకంతో వెళ్తాము, కాకపోతే ఒక భయం అనేది క్రియేట్ చేస్తారు, ఇది చేయకపోతే ఇది అవుతుందేమో. ఇప్పుడు మనకున్న తీవ్రతను బట్టి అతను ఎమోషనల్గా కొడుతున్నాడా. ఇప్పుడు మనమైతే ఎగ్జామిన్ చేయడానికి అయితే వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేది నమ్మకం ఉంటేనే వెళ్తాం, డాక్టర్ని టెస్ట్ పెట్టడానికి అయితే వెళ్ళాం, అవునా? ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ 24 అవర్సే టైం ఇస్తాడు. చేసుకోవాలా చేసుకోకూడదా అనేది అతన్ని టెస్ట్ చేయాలనుకుంటే పోయేది ఎవరు? పేషెంట్ పోతారు. ఈ విధానాలలో గురువుల దగ్గరికి భక్తులు వచ్చినప్పుడు ఏంటి, ఒక గురువు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు, నేను ఇప్పుడు ఓపెన్ పబ్లిక్లో కూర్చుంటే కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు, ఈ పాటికి వేల మంది వచ్చేవాళ్ళు. నన్ను నేను బ్యాలెన్స్ నాకున్న 24 గంటల్ని ఎంతమందికి పంచుతాను, ఎంతమంది సమస్యలు నేను తీర్చగలుగుతాను, నా వల్ల అవుతుందా, నేను పబ్లిక్ని బేర్ చేయగలనా? కాబట్టి అపాయింట్మెంట్స్ పెట్టాం. అపాయింట్మెంట్స్ ఎందుకు పెడతాము? ఎవరికైతే ఇప్పుడు నా టైం వేస్ట్ చేసేవాళ్ళు కొందరు, నన్ను ఎగ్జామిన్ చేయాలనుకునే వాళ్ళు కొందరు, తిట్టడానికి వచ్చేవాళ్ళు కొందరు, ఎగ్జామిన్ కోసం వచ్చేవాళ్ళు కొందరు, బిజినెస్ చేయాలని వచ్చేవాళ్ళు కొందరు. ఇలాంటి వాటిల్లో అపాయింట్మెంట్స్ పెట్టినప్పుడు తేలిపోతారు. నిజంగా ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు మాత్రమే వస్తారు ఇక్కడికి, వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, నా టైంని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. నేను దీక్ష చేసుకోవాలా, డైలీ జపం చేసుకోవాలా, పూజలు చేసుకోవాలా, నా ఫ్యామిలీని నేను చూసుకోవాలా, అన్నీ చూసుకొని ఎవరికైతే నిజంగా ఇబ్బంది ఉంటుందో వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్స్ తీసుకుంటారు. ఒకటి, ఇక్కడికి వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకునే వాళ్ళు నన్నైతే ఎగ్జామిన్ చేయాలని రాదు. ఎగ్జామిన్ చేయాలని వచ్చినా వాళ్ళకి ఏది కావాలో అది నేను చెప్తాను, ఏది ఎక్స్పీరియన్స్ ఇవ్వాలో ఇస్తాం, అది వేరే విషయం. ఇంకొకటి, నా దగ్గరకు వచ్చినప్పుడు సమస్యలు చెప్తారు. సమస్యలు చెప్పినప్పుడు వాళ్ళకున్న సమస్యలు ఇండికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ఏదైనా దుష్ట శక్తి, నెగిటివ్ ఎఫెక్షన్ ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మాయి ఒక అస్థి పంజరం లాగా అయిపోయింది. అన్ని హాస్పిటల్స్ తిరిగేశారు వాళ్ళు. ఆ అమ్మాయి కనీసం తన బ్రీతింగ్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది, తన ఫుడ్ని కూడా తినే పరిస్థితుల్లో అమ్మాయి లేదు. కాబట్టి నేనేం చెప్పాలి, ఓ నెల తర్వాత 2 నెలల తర్వాత మీరు వీలు చూసుకొని వచ్చి హోమం చేసుకోండి అని అయితే చెప్పలేం. అమ్మాయి తొందరలో చనిపోతుందని నాకు తెలుసు, అవునా? తెలుస్తుంది. నెగిటివ్ వల్ల పీడింపబడే వ్యక్తి ఎన్ని రోజులు ఉంటారన్న విషయం ఉపాసన చేసే వాళ్ళకు వివరం అనేది ఉంటుంది. అప్పుడు నేను ఎమర్జెన్సీగానే చేసుకోమని చెప్పాలి. మనకైతే షాప్లో వస్తువులు, ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళకి నువ్వు ఆ మూలికలు తీసుకురా, ఈ మూలికలు తీసుకురా అంటే అతను శ్రీశైలం వెళ్ళి తీసుకురాడు. కుంకుమ పువ్వు తెచ్చుకోరా, గోరోచనం తెచ్చుకోరా అంటే అతను గోరోచనం టెస్టింగ్ తెలియదు. అతను ఫేక్ మేము వేసి హోమాలు చేయలేం. ఫేక్ వేసి హోమాలు చేసినా మనకు రిజల్ట్ రాదు, ఓకేనా? మనం హోమా ద్రవ్యాలు డూప్లికేట్ వేసినా మనకు రిజల్ట్ రాదు. వీళ్ళు టెస్ట్ చేసి చదివి అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చే పరిస్థితి భక్తులకు ఉండదు. అలాంటప్పుడు కొన్ని హోమ ద్రవ్యాలు ప్రత్యేకమైనవి, ఒరిజినల్స్ మనమే తెప్పించి హోమం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హోమాలు పురోహితులు చేస్తారు. పురోహితులకు దక్షిణ అనేది ఇవ్వకపోతే హోమం చేసిన ఫలితం, చేసుకున్న ఫలితం వ్యక్తులకు ఉండదు. పురోహితులతో ఊరక యజ్ఞాలు చేయించుకోకూడదు. యజ్ఞం చేసిన 1/2 అవర్ లోపల పురోహితుడికి డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ మీరు 1/2 అవర్ తర్వాత డబ్బులు ఇచ్చినా అతనికి యూజ్ ఉండదు, యజ్ఞం ఫలితం ఉండదు. మీరు 1 గంట తర్వాత, 2 రోజుల తర్వాత ఇస్తాలే, 3 రోజుల తర్వాత ఇస్తారా అంటే యజ్ఞ ఫలితం మీకు రాదు. డబ్బులు పెడితేనే యజ్ఞ ఫలితం వస్తుంది. యజ్ఞం ఎక్కడ, ఎందుకంటే ఇక్కడ బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, యజ్ఞాలు చేస్తారో వాళ్ళకి దక్షిణ పడితేనే చేసుకున్న వ్యక్తికి యజ్ఞ ఫలితం వస్తుంది. కానీ లేకపోతే మీరు ఎంత లక్షలు ఖర్చు పెట్టి యజ్ఞం చేసినా వృధానే.
అది కూడా మీరు ఎమోషన్స్ ని ఎన్కాష్ చేసి ఎందుకంటే ఇది శాస్త్రవచనం, మన శాస్త్రాల్లో వేదాల్లో ఉండేది. బ్రాహ్మణుల క్రతువు యజ్ఞాలు ఎలా నిర్వహించుకోవాలి, బలిదానాలు ఎలా ఇవ్వాలి, హోమాలు ఎలా నిర్వహించుకోవాలి అనేది మన శాస్త్రాల్లో ఇచ్చింది. ఇక్కడ నేనైతే యజ్ఞం చేయట్లేదు, అవునా? ఎవరైతే యజ్ఞం చేస్తున్న పురోహితులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు మనం ఊరికే చేయించుకోకూడదు, వాళ్ళకి ఇవ్వాల్సిందే. షాప్ వాడు మనకేం ఫ్రీగా సరుకులు ఇవ్వరు. షాప్లో ఎప్పుడైతే మనకు ఫ్రీగా సరుకులు ఇస్తారో అప్పుడు నేను ఫ్రీగా యజ్ఞాలు చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? కాబట్టి యజ్ఞాలకి ఛార్జెస్ అనేది మన పీఠంలో నార్మల్గా ఉంటాయి. మనకి యజ్ఞం సరుకులు బ్రాహ్మణులు ఎప్పుడైతే ఫ్రీగా దొరుకుతారో అప్పుడు మనం ఫ్రీగా యజ్ఞాలు చేయడం అనేది జరుగుతుంది. ఫ్రీగా దొరకనప్పుడు ఈ ఛార్జెస్ ఇవన్నీ వాళ్ళు బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యజ్ఞానికి ఏంటంటే ఇక్కడ ఇచ్చే దానాలు, పెట్టే దక్షిణ అనేది మన కర్మను మనం తొలగించుకోవడానికి. ఒకటి, దానాల ద్వారా మన పాప కర్మలు నశిస్తాయి. ఎవరికైతే పురోహితులకు కావచ్చు, ఉపాసకులకు కావచ్చు, మనం ఇచ్చే దానం ద్వారా మన కర్మ పోతుంది. ఒకటి, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ద్వారా మన కర్మ పోతుంది. ఉపాసకులకు, గురువులకు సేవ చేసుకోవడం ద్వారా కర్మలు అనేవి పోతాయి. ఇంకొకటి, యజ్ఞం నిర్వహించుకోవడం ద్వారా. యజ్ఞంలో ఏంటంటే దేవతల ఆహుతులు తీసుకుంటారు వచ్చి, దేవతలకు ఆహారం సమర్పించడం ద్వారా మన కర్మలు అనేది పోతాయి. ఈ విధంగా అతని యొక్క కర్మని ఇన్స్టెంట్గా అతను ఎన్నో పాపాలు చేసి ఆ పాప కర్మల ఫలితం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాడు. వచ్చి అర్ధగంట యజ్ఞం చేసుకొని నాకు అన్నీ పోవాలంటే పోవు కదా. దానం ద్వారా, దేవతలకు ఆహుతులు సమర్పించడం ద్వారా, ఒక ఉపాసకుడు తన శక్తిని దారబోయడం ద్వారా మంచి అనేది జరుగుతుంది. డివైన్ లా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా. అది దీన్ని కమర్షియల్ వేలో మనం ఆలోచిస్తే నష్టపోయేది భక్తుడే కానీ భగవంతుడికి ఎటువంటి నష్టం ఉండదు. ఇంకా గురువులు డబ్బుల కోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, లేరని నేను చెప్పట్లా, ఉండొచ్చు. దాన్ని మనం ఏది జడ్జ్ చేయలేం. యూనివర్స్లో ఏది తప్పు ఏది ఒప్పు అని డిసైడ్ చేయడానికి అమ్మవారు ఉంది. మనం మనకు దానికి అర్హత లేదు చెప్పడానికి ఇది తప్పు. దోచుకోవచ్చు ఏముంది, అది చాలా జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు మోసం చేశాడంటే అది మోసపోయిన వాడిది తప్పు, మోసం చేస్తున్న వాడిది కాదు కదా. అంటే మనం చేస్తే ఇలా నిజంగా తప్పు జరిగినప్పుడు తప్పే, దేన్ని మనం జడ్జ్ చేయలేం. ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పుకు తగిన శిక్ష అనేది అమ్మవారు ఇస్తుంది. ఇప్పుడు ఒక యజ్ఞానికి డబ్బులు తీసుకున్నారు అంటే డబ్బు ఖర్చు పెట్టకుండా యజ్ఞం అయితే జరగదు కదా. పురోహితుడు అయితే ఏ పురోహితుడు వచ్చి యజ్ఞం చేయడు. షాప్లో ఉన్న వాళ్ళు ఏమి సరుకులు మనకు ఫ్రీగా ఇవ్వరు. నెయ్యి, హోమద్రవ్యాలు, కొన్ని ఇతర ద్రవ్యాలు వాడాలన్నా భక్తులు అన్నీ కలెక్ట్ చేసి తెచ్చుకోలేరు. హోమాలు చేసుకుంటున్నారనేది అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు మనకి ఇంటికి పెయింట్ వేయాలంటే షాప్లో పెయింట్ డబ్బా షాప్లో ఫ్రీగా ఎవరో వేసిన కూలీ ఊరికే తీసుకోడు, అతనికి ఇల్లు అందంగా కనిపించాలి. అది అంటే ఈ హిందూ ధర్మంలో వీటినే ఎందుకు బిజినెస్ చేశారు. ఇప్పుడు దర్గాలకు వెళ్తుంటారు, ప్రార్థనలకు వెళ్తుంటారు. ఇప్పుడు క్రిస్టియన్స్ దశమ భాగాలను తీసుకుంటున్నారు. ముస్లిమ్స్కు వెళ్ళినప్పుడు అక్కడ దర్గాలలో డొనేషన్స్ ఇస్తారు. అది ఎవరెవరి పర్సనల్స్. కానీ ఇక్కడ యజ్ఞాలని ఎందుకు హైలైట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. మన హిందూ ధర్మంలో యజ్ఞాలని అఫ్కోర్స్ ఎవరైనా స్వామీజీలు, మాతాజీలు మోసం చేసి ఉండొచ్చు, దాన్ని మనం డిసైడ్ చేయలేం. అంటే ఎవరి కర్మకు సంబంధించిన రిజల్ట్ వాళ్ళకు ఉంటుంది. అది ఖచ్చితంగా న్యూటన్ థర్డ్ లా ప్రకారం ఉండొచ్చు. అది మనం డిసైడ్ చేయకూడదు. ఇంకోటమ్మా, ఈ కలియుగంలో దైవానుగ్రహం పొందాలన్నా లేదా మీలాగా ఉపదేశం తీసుకోవాలన్నా అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ అది పాసిబుల్ కాదు. బట్ ఒకప్పుడు మన పురాణాల్లో కేవలం భక్తి ఉంటే చాలు విద్య వచ్చేసేది అని అంటారు. దానికి చక్కటి ఉదాహరణ మహాకవి కాళిదాసు గారు. ఆయన విద్య కోసం ప్రార్థిస్తే కాళీమాత వచ్చి ఆయన నాలుకపై బీజాక్షరాలు రాశారు అని ఒక కథ ఉంది. మరి ఆ బీజాక్షరాలని పఠించాలన్నా, సాధన చేయాలన్నా ఖచ్చితంగా కంపల్సరీగా ఉపదేశం తీసుకోవాలా, లేకపోతే చేయలేరా? కాళిదాసు చరిత్ర మనం తీసుకున్నప్పుడు కాళిదాసు యొక్క భార్య బాగా చదివిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకుంటే చదువు లేని వ్యక్తినిచ్చి వివాహం చేస్తాడు ఆమె యొక్క తండ్రి మోసం చేసి. అప్పుడు ఆమె కాళీ ఉపాసకురాలు.
కాబట్టి పలానా టైంలో అమ్మవారు గుళ్ళోకి వస్తుంది, నువ్వు వెళ్ళి డోర్స్ వేసి గట్టిగా పట్టుకో, ఖాళీ ఏం కావాలో అడుగుతుంది, ఇస్తే లోపలికి నిన్ను వదిలేయచ్చు అమ్మవారిని అని చెప్పి ఒక తంత్రం చెప్పి పంపుతుంది. కాళిదాసు అప్పుడు గ్రామం మొత్తం సంచారం చేస్తూ వచ్చినప్పుడు డోర్స్ గట్టిగా గర్భగుడి డోర్లు క్లోజ్ చేస్తాడు. అమ్మవారి డోర్ దడుతుంది గర్భగుడిలోకి వెళ్ళడానికి, తీయడు. ఏం కావాలి అని అడిగితే, విద్య కావాలి అని అడిగితే అప్పుడు బీజాక్షరాలు రాస్తుంది. అంటే కాళిదాసు గైడెన్స్ ఇక్కడ ఇచ్చింది ఎవరు? కాళిదాసు యొక్క భార్య. అంటే భార్య ఇక్కడ గురువు స్థానం తీసుకుంది, అవునా? కాబట్టి గురుస్థానం తీసుకొని గురువు గైడెన్స్ ఇవ్వటం వల్ల అతని శక్తి అనేది పొందాడు. అంటే ఇక్కడ ఒక మీడియం అనేది ఉంది. అమ్మవారికి కాళిదాసుకి మధ్యలో కాళిదాసు యొక్క భార్య మీడియం అయింది, అవునా? ఫలానా దగ్గరికి వెళ్ళు, శక్తి వస్తుంది, ఫలానా పని చెయ్యి అని చెప్పేవాళ్ళు గురువులు. గురువు లేకుండా ఏది సిద్ధించదు. కానీ గురువు యొక్క క్వాలిటీస్ చూస్ చేసుకోవాలి. ఓజస్ శక్తి, తేజస్ శక్తి అంటారు. బ్రహ్మచర్యం దీన్ని ఎలాగా టెస్ట్ చేసుకోవాలి గురువు అంటే, బ్రహ్మచర్యం పాటించే వాళ్ళకి తేజస్ ఎక్కువ ఉంటుంది ఫేస్లో. మీరు చాలామందిని చూసినప్పుడు అమ్మవారికి బాగా పూజలు చేసిన వాళ్ళు మొహాలు అమ్మవారి లాగా ఉంటాయి, కళగా ఉంటాయి. అందం కాదు, మేకప్ కాదు, ఒక కళ ఉంటుంది వాళ్ళ ఫేస్లో. మన అమ్మమ్మల్ని చూసినప్పుడు కూడా వాళ్ళ మొహాలు అప్పట్లో లిప్స్టిక్ కూడా ఉండేది కాదు, ఎంతో కళగా అందంగా కనిపించేవాళ్ళు. ఆ కళ వాళ్ళు ఏంటంటే పసుపు రాసుకునే వాళ్ళు అంతే, కానీ అమ్మవారి కళతో అందంగా కనిపించేవాళ్ళు. ఇప్పుడు ఆ కళ ఎక్కడ కనిపించట్లేదు. మన అమ్మమ్మల్లో ఉన్నంత అందము, ఆ నవ్వు అది ఇప్పుడంతా ఫేక్ నవ్వులు, ఫేక్ ఎక్స్ప్రెషన్సే అన్నీ. ఆ నేచురాలిటీ అనేది మనలో లేదు ఇప్పుడు. ఏంటంటే ఆ నేచరు, ఆ కళ అనేది ఓజస్సు తేజస్సు ద్వారా వస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఒక భర్త ఒక భార్యకే, ఒక భార్య ఒక భర్తకే కట్టుబడి ఉండేవాళ్ళు. పిల్లల కోసం తల్లులు బతికేవాళ్ళు, పూజలు బాగా చక్కగా చేసేవాళ్ళు, వ్రతాలు నోములు. దానివల్ల వాళ్ళకి నేచురల్గానే శక్తి ఉండేది. కాబట్టి ఒక చక్కటి కళతో కనిపించేవాళ్ళు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు ఏంటంటే స్ఖలించరు అన్నమాట. వాళ్ళ యొక్క వీర్యాన్ని వాళ్ళు అదో స్థితికి వజ్రోళి ప్రక్రియ అంటారు దాన్ని. స్వామి వివేకానంద కూడా అదే పాటించారనమాట. వజ్రోళి క్రియ ఏంటంటే తనలో ఉన్న ద్రవ్యాలని తను ఊర్ధ్వముఖంగా కాకుండా అధోముఖంగా తీసుకెళ్ళడం. అంటే తనలో ఉన్న శక్తిని, వీర్యం యొక్క ధాతువుని పైకి తీసుకెళ్లడం ద్వారా శరీరం వజ్ర శరీరం అవుతుంది. ఎలక్ట్రానిక్ బాడీ అంటారు. అంటే వీళ్ళ ప్రక్రియ బ్రహ్మచర్యంలో వీళ్ళు పాటించేది ఇదే. వాళ్ళ యొక్క వీర్య స్థితిని అధోముఖంగా వెళ్ళనివ్వకుండా ముద్ద కట్టించి దాన్ని పైకి తీసుకెళ్ళడాన్ని వజ్రోళి అంటారు. ఆ వజ్రోళి క్రియ వాళ్ళని పాటించినప్పుడు అది బ్లడ్లో కలిసి తేజస్సుగా, ఓజస్సుగా మార్పు చెందుతుంది. మనిషి చాలా తేజస్సుగా, ఒక వెలుగులాగా బ్రైట్ కనిపిస్తాడు అనమాట. అది అసలైన బ్రహ్మచర్యం అంటే. ఇప్పుడు గృహస్థాశ్రమ ధర్మాలు పాటించే వాళ్ళు కూడా ఒక భార్య ఒక భర్తకి, భర్త భార్యకి కట్టుబడి ఉంటుంది. అటువంటి వాళ్ళ మొహాలు చాలా తేజస్సుగా, ఓజస్ శక్తితో ఉంటారు. ఓజస్ శక్తి వచ్చినప్పుడు ఓ మనిషికి ఎలక్ట్రానిక్ బాడీ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా చేసింది అది. 16,000 మంది కన్యలతో, అష్టభార్యలతో ఒకే సమయంలో ఆయన లీల చేయగలిగాడు అంటే ఆయన పరమాత్మే. కానీ ఆయన ఒక గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకున్నాడు. వజ్రలి ప్రక్రియన చేసి ఆయన ఎలక్ట్రానిక్ బాడీ అనేది కొన్ని వందల ఎలక్ట్రానిక్ బాడీలని క్రియేట్ చేయగలిగాడు. ఎలక్ట్రానిక్ బాడీస్ అంటే మంత్రసిద్ధి కలిగిన బాడీ. అటువంటి బాడీతో రాసలీల చేయగలిగాడు. ఇప్పుడు 16,000 మంది కన్యలతో ఒకే టైంలో ఒకేసారి లీల చేయగలిగాడు. వాళ్ళతో నృత్యం చేయడం, వాళ్ళని అలరించడం, ఇదంతా ఎలా జరిగింది అంటే అటువంటి వజ్రోళి ప్రక్రియ అన్నమాట. మనకు మహాభారతం తీసుకున్నప్పుడు ఒక ఘట్టం ఉంది. మహాభారతంలో ఏంటంటే భీష్ముడి దగ్గరికి ధర్మరాజు వెళ్తాడనమాట. నేను ఒక క్రతువు చేయదలుచుకున్నాను, నాకు ఆ క్రతువు చేయడానికి అస్ఖలిత బ్రహ్మచారి కావాలి అని. భీష్ముడు అస్ఖలిత బ్రహ్మచారి కాబట్టి ఆయన్ని కోరుతారు, వర్పుడివి అని. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నవ్వుతాడు. నేను నిద్రలో కానీ స్ఖలించుండొచ్చు, నేను బ్రహ్మచారి అని కాదు అన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ధర్మరాజుకి. అయితే ఎంతో గొప్ప సాధన చేసిన నువ్వే అస్ఖలిత బ్రహ్మచారి కానప్పుడు ఇంకెవరున్నారు ఈ భూప్రపంచంలో అని ధర్మరాజు ఆలోచిస్తాడు. అప్పుడు భీష్ముడు వివరిస్తాడు అన్నమాట, శ్రీకృష్ణుడు ఉన్నాడు అని. అప్పుడు ధర్మరాజుకు సందేహం కలుగుతుంది,
ఆహా, శ్రీకృష్ణ ఒక 16,000 మంది కన్యలతో అష్టభార్యలతో రాసలీలలు జరిపే శ్రీకృష్ణుడు అస్కలిత బ్రహ్మచారా, ఎవరిని ముట్టుకోలేదా అని చెప్పి ధర్మరాజుకు సందేహం కలిగితే భీష్ముడు చెప్తాడన్నమాట. ఆయన ఎప్పుడూ స్ఖలించలేదు, కనీసం వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా యోగాగ్ని ద్వారా, దేవతల యొక్క వరం ద్వారా, యోగ దృష్టి ద్వారా, శక్తి ద్వారా పుట్టినటువంటి వారసులు వాళ్ళు. ఈయన యొక్క శక్తితో ఇలా లీలలు జరపగలిగాడు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. గొప్ప శ్రీకృష్ణుడు అంటే గొప్ప బ్రహ్మచారి అని అర్థం. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంతో హైయెస్ట్ స్టేట్ ఆఫ్ మెంటల్ లెవెల్ ఉండాలి మామూలుగా ప్రజలకి. ఈ విషయం తెలియకుండా చాలామంది శ్రీకృష్ణుడు అంటే భార్యలు ఉన్నారు, చీరలు దోచేశాడు, అంతమంది భార్యలు ఉన్నారు, లీలలు జరిపాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన గొప్ప బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి. ఇంకొకటి దీని ద్వారా శక్తి పొందుతారు. గృహస్థాశ్రమంలో ఏంటంటే ఆ యొక్క స్త్రీ పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టు పరమేశ్వరుడి ద్వారా, మహావిష్ణు ఆరాధకుల అయితే భర్తే మహావిష్ణువు ద్వారా ఆరాధించడం అనేది జరుగుతుంది. తన ధర్మాలని చక్కగా పాటిస్తూ ఉన్నప్పుడు, ఆరాధనలు చేస్తూ ఉన్నప్పుడు వారికంటూ ఓజస్సు తేజస్సు పెరుగుతుంది. ఒక స్త్రీ తన పిల్లల్ని చూసుకోవడం ద్వారా, తన భర్తను చూసుకోవడం ద్వారానే పాతివ్రత్య మహిమ అంటారు. ఇప్పుడు అనసూయాదేవి ఉంది. అనసూయాదేవి తన పాతివ్రత్య మహిమ వల్ల ఏం చేసింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి చిన్న పిల్లలుగా చేసేసింది. అంటే సృష్టిని కూడా, ఆమె సూర్యచంద్రుల్ని కూడా స్తంభింపజేయగలిగింది. అంటే ఏ స్త్రీకైతే పాతివ్రత్య మహిమ ఉంటుందో, పాతివ్రత్య మహిమ అంటే ఏంటి, భర్తను సేవించుకోవడం, భర్తని ఏం కావాలో అందివ్వగలగడం, పిల్లల్ని చూసుకోగలగడం, ఇటువంటి తన మనసులో ధర్మ ఎప్పుడు కానీ మనసులో కానీ బయట కానీ పరపురుషుడి గురించి ఆలోచించకుండా పతికి చేయవలసిన పనులన్నీ చేయటం ద్వారా ఒక స్త్రీ అనేది శక్తిని సంపాదించుకోగలుగుతుంది. దీని మీద కాంట్రవర్సీ కూడా అడగచ్చు. ఆడవాళ్ళంటే అణించబడి ఉండేవాళ్ళైనా తొక్కేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇలా చెప్పి అంటే దాన్ని పాతివ్రత్య మహిమ అంటారు. దీనికి మించిన తపస్సు ఎక్కడా లేదన్నమాట. మగవాళ్ళకి ఉండాలి. ఎందుకంటే అనసూయ భర్త ఏమి ఆయనేం మన సాధారణమైన వ్యక్తి కాదు, ఆయన మహా తపశ్శక్తి సంపన్నుడు. కాబట్టి ఆమె సేవ చేసింది. ఆమె సేవ చేసింది కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా చిన్నపిల్లలను చేసి పాలివ్వగలిగిన మాతృమూర్తి అన్నమాట. లాస్ట్కి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి వచ్చి కొంగుబట్టి అడగాల్సిన పరిస్థితి వచ్చింది, మా భర్తలను మాకు ఇవ్వమ్మా అని. ఎందుకంటే పాతివ్రత్య మహిమ తపస్సుల కంటే గొప్పది, త్రిమూర్తుల యొక్క శక్తి కన్నా గొప్పది. ఒక తల్లి, ఒక మాతృమూర్తి యొక్క పాతివ్రత్యం అంటే అంత గొప్పది. అంత గొప్పగా ఉన్న వాళ్ళకి తేజస్సు ఉంటుంది, ఓజస్సు ఉంటుంది. చాలామంది ఇక్కడ మంత్రదీక్షలు తీసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు కల్లో కనిపించారు, ఆ మంత్రం ఇచ్చారు, మా బాధలో ఉన్నప్పుడు మాకు కల్లో వచ్చారు, లేదా ఒక సెకండ్ జపం చేసేటప్పుడు ఎలా దర్శనం ఇచ్చారు. అదేంటంటే సిద్ధ శరీరం. ఒక మంత్రసిద్ధి కలిగిన వ్యక్తి దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు అతని యొక్క మంత్ర ప్రభావం, గురువు యొక్క మంత్ర ప్రభావం ఒక రూపం తీసుకొని శిష్యుల్ని కాంటాక్ట్ అవ్వగలుగుతుంది యాస్ట్రల్ బాడీలో. దాన్ని సిద్ధ శరీరం అంటారు. చాలామంది కాళీ ఉపాసకులకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు ఇది. కాళీ ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్లో ఉన్న వ్యక్తులకి ఈ యాస్ట్రల్ బాడీ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటారు, మెసేజ్లు పెడుతూ ఉంటారు, అమ్మ మీరు కనిపించారు, దీక్ష తీసుకున్న వాళ్ళు. అదేంటంటే మంత్ర ప్రభావం, దాన్నే అంటారు. తేజస్సు ఓజస్సు ద్వారా మనకి ఎలక్ట్రానిక్ బాడీ ఏర్పడుతుంది. ఎలక్ట్రానిక్ బాడీ ద్వారా యాస్ట్రల్ వరల్డ్ ఇతర వ్యక్తులని, ఇతర ఆత్మల్ని, జీవాలని కాంటాక్ట్ అవ్వటం జరుగుతుంది. ఇలా ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ద్వారా ఒక గురువు శక్తి అనేది శిష్యుడికి తెలుస్తుంది. అంతేగాని మేము మంత్రసిద్ధులు అని చెప్పి బోర్డు రాసుకొని ఉండదు. ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా గురువు శక్తివంతుడా కాదా ఈ విషయం అనేది తెలుస్తుంది. ఇన్ని విద్యలు తెలుసు, ఇన్ని శక్తులు ఉన్నాయి, వచ్చే ప్రమాదం కూడా మీకు తెలిసిపోతుంది అని అంటారు, జరగబోయేది ఏంటో తెలిసిపోతుంది అంటారు. మరి ఇంత అద్భుతమైన శక్తుల్ని పెట్టుకున్న మీరు అంటే మీరని కాదు, మామూలుగా మాతాజీలు, బాబాలు, మరి సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు, అన్ని చుట్టుపక్కల ఆ సిబ్బంది ఉంటారు. అవసరమా నిజంగా ఇన్ని శక్తులు ఉన్న వాళ్ళకి మీకు సెక్యూరిటీ ఏం అవసరం చెప్పండి? మామూలుగా మాతాజీలు, బాబాలు అని అందరికి శక్తులు ఉన్నాయని నేను చెప్పను. ఒకటి, మనం ఒక విధానంలో పబ్లిక్కి వెళ్ళినప్పుడు కొన్ని అవసరం అవుతాయి. ఇప్పుడు
శ్రీ మహావిష్ణువు నాకు శక్తులు ఉన్నాయని నేను చెప్పట్లేదు. మన దగ్గర శక్తి ఉందా లేదా అనేది పక్కన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓకే. మనకు శక్తులు ఉన్నాయని మనం ఎక్కడ బోర్డు పెట్టుకోం. ఏంటంటే మనకు ఒక మనిషికి పవర్ ఉందా లేదా అనేది పబ్లిక్కి ఎక్స్పీరియన్స్ ద్వారా, అనుభవం ద్వారా, కాబట్టి ప్రజలు మీ దగ్గరకు వస్తారు కదా తెలుసుకోవడానికి. ఎక్స్పీరియన్స్ ద్వారా. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి వచ్చారనుకుందాం, అతనికి ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చింది, పోనీ అతని పని అయింది, లేకపోతే ఏదైనా దీక్ష తీసుకోవడం ద్వారా అతను ఏదైనా చూడగలిగాడు, దాని ద్వారా గురువుకు శక్తి ఉందా లేదా అని నిగూఢంగా వ్యక్తికి తెలుస్తుంది. శిష్యుడికి కానీ శరణాగతి పొందొచ్చి అమ్మ ఈ సమస్య అని చెప్పి వచ్చిన వాళ్ళకి నిగూఢంగా తెలిసే ప్రక్రియ శక్తి ఉందా లేదా అని. మనకు శక్తులు ఉన్నాయి, నాకు శక్తులు ఉన్నాయా లేవా అని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు. ఓ మనిషికి ఎప్పుడు శక్తి ఉండదు, అమ్మవారికి శక్తి ఉంటుంది. అమ్మవారికి మనం మీడియం అవ్వడం ద్వారా అమ్మవారు ఏదో ఒక సమయంలో తన శక్తిని మన శరీరం ద్వారా ప్రకటితం చేస్తుంది. అంతేగాని మనిషికి ఎప్పుడు శక్తి ఉండదు. అమ్మవారి వల్ల మనిషికి శక్తి వస్తుంది. శక్తి అనేది ఎవరైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బాడీ గార్డ్స్ ఉన్నారు, ఆర్గనైజేషన్ ఉన్నారు అంటే ఏంటంటే మనం ఒక ఆర్గనైజేషన్ని పబ్లిక్ ఎక్కువగా అయిపోవటం వల్ల ట్రస్ట్ ఫామ్ చేసాం, ఒక ఆఫీస్ ఫామ్ చేసాం. ఇప్పుడు మనకి దివ్య దృష్టి ఉంది కదా అని చెప్పేసి ఎంతసేపు 24 అవర్స్ దివ్య దృష్టి, మన ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయనుకోండి, 24 అవర్స్ మనం సీసీ కెమెరాస్ చూస్తూ కూర్చోంగా పలానా టైంలో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు అనేది. ఏంటంటే కొంతమంది ప్రమాదకరమైన వ్యక్తులు రావచ్చు మనం ఓపెన్ పబ్లిక్లో ఉన్నప్పుడు. మనకి దివ్య దృష్టి ఉంది కదా అని 24 అవర్స్ ఇలా కళ్ళు మూసుకొని కూర్చొని చూస్తూ ఉండలేం కదా. వ్యవహారిక జీవితంలో మనకు ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉంటాయి కదా, కిడ్స్ ఉంటారు. మనం శక్తివంతం కావచ్చు, మన కిడ్స్ ఉంటారు, మన భర్త ఉంటాడు, అత్తమామలు ఉంటారు, వాళ్ళకు కూడా మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. అండ్ ఇంకోటమ్మా, క్రితం సార్ వచ్చినప్పుడు తాంత్రిక సెక్స్ గురించి చాలా చక్కగా వివరించారు. అవునా? మరి తాంత్రిక సెక్స్ కి శృంగారానికి రెండు ఒకటేనా, వాటికి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు శక్తిని సంపాదించుకోవడానికి నాలుగు మార్గాలు ఉంటాయని చెప్పాను. దక్షిణాచారం, వామాచారం, కౌళం, ఇంకొకటి ఏంటంటే సమయాచారం. ఇప్పుడు బ్రహ్మచర్యులు పాటించేది సమయాచారం. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ శరీరంలోనే ఉన్న కుండలిని వాళ్ళు మానసికంగా, అంటే వాళ్ళ యజ్ఞం ఎలా చేస్తారంటే మానసికంగా చేస్తారు. యజ్ఞం యోగం ద్వారా యజ్ఞం చేస్తారు. యోగాగ్నిని పైకి తీసుకెళ్ళడానికి ఇమాజిన్ చేస్తారు. పూజ అంటే కళ్ళు మూసుకొని నేను పలానా దేవతని పూజిస్తున్నాను, అగరబత్తీలు ఇస్తున్నాను, మెళ్ళ మాల వేస్తున్నాను అని చెప్పి మానసికంగా పూజ చేస్తారు. మానసిక పూజ అంటారు. దాన్ని సమయాచారం అంటాం. దీని ద్వారా మూలాధారం నుంచి సహస్రారానికి శక్తిని తీసుకెళ్తారు, ఎవరిని ముట్టుకోకుండా. బ్రహ్మచర్యం అనేది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు తీసుకునేటటువంటిది. వామాచారం అనేది ఏంటంటే పూర్వీకులు మన పండితులు ఉంటారు. మన పండితులు ఏంటంటే ఇంతకు పూర్వం వేదాధ్యయన అర్హత, మంత్రదీక్ష తీసుకునే అర్హత బ్రాహ్మణులకు మాత్రమే ఉండేది. తర్వాత ఆడవాళ్ళకి వైశ్య, శూద్ర, క్షత్రియ వీళ్ళకు కూడా మోక్షం అవసరం కదా. వీళ్ళు కూడా అమ్మవారిని చూడాలనుకుంటారు. కానీ మన పండితులు బాగా ఆలోచించి వామాచార ప్రక్రియల్ని, తంత్రాలని, కౌలాచారాన్ని, అఘోరాచారాన్ని అనేది తీసుకురావటం అనేది జరిగింది. ఇక్కడ ఆడవాళ్ళు చేసుకునేందుకు వీలుగా వామాచార పద్ధతిని అనేది తీసుకొచ్చారు. ఇక్కడ వామాచార పద్ధతి అంటే ఏంటి? ఎడమ చేతి వాటం. ఇక వేదం అనేది కుడి చేతి వాటం, వామం అనేది ఎడమ చేయి వాటం. ఎడమ చేతి వాటంలో అంటే దశమహావిద్యలు అంటారు. దశమహావిద్యలు 10 తాంత్రిక దేవతలే. 10 దేవతలు కూడా వామ ప్రక్రియలో సిద్ధించే దేవతలే. ఇక్కడ ఈ దశమహావిద్యలలో రాజశ్యామలాదేవిని అంటే మాతంగి దేవిని, త్రిపుర సుందరి దేవిని, దక్షిణ కాళిని, భువనేశ్వరి దేవిని, కమలాత్మికని వీళ్ళని సాధారణ పద్ధతిలో కూడా అర్చించుకోవచ్చు. ధూపదీప నైవేద్యాలు పెట్టి సాత్విక పద్ధతులు కూడా అర్చన చేసుకోవచ్చు. కాకపోతే అనుగ్రహం కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే కొంచెం లేటుగా వస్తుంది. అనుగ్రహం బాగానే ఉంటుంది, కొంచెం లేటుగా వస్తుంది అనుగ్రహం అనేది. వామ ప్రక్రియలలో ఏంటంటే తన భార్యని, ఇప్పుడు కొంతమందికి విషయ భోగ లాలసలు అంటారు. అంటే మనిషికి డ్రింక్ మీద, మద్యం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మాంసం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది.
ఇంకేంటంటే ఈ విధమైన వాటి మీద మనిషి దేని ద్వారా అయితే అధోగతి పాలవుతాడో వాటిని వాడి మోక్షాన్ని పొందడం ఎలా అనేది వామాచార పద్ధతి. వామాచారం తీసుకున్న వాళ్ళే కేజీలు నాన్ వెజ్ తినేసి విచ్చలవిడి సంభోగాలు ఏం చెయ్యరు. ఒక పద్ధతి ఉంటుంది. ఈ వామ ప్రక్రియలో వాడే పద్ధతులు వాడిని ప్రోక్షణం చేయడం జరుగుతుంది. మంత్రం ద్వారా వాటిని పవిత్రం చేస్తారు. ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. వామాచారం అంటే ఏంటంటే ఈ పంచమకార వాళ్ళని వాడి వీటిని కూడా వదిలించుకొని వీటి ద్వారా కూడా విరక్తి చెంది, అంటే బాగా అనుభవించిన తర్వాత ఏమొస్తుంది మనిషికి? ఇప్పుడు మీకు బిర్యానీ అంటే బాగా ఇష్టం అనుకుందాం. నాన్న బిర్యానీ నేను చూడొద్దు అంటే మీరు నలుగురు ఉండేటప్పుడు చూడరు. వాళ్ళు అలా వెళ్ళినప్పుడు తినేస్తారా లేదా? ఇంట్రెస్ట్తో వీళ్ళెవరు చూడరు కదా అని చెప్పి థాట్ ఒకటి ఉంటుంది. ఇంకేంటంటే మీరు ఎక్కువగా బిర్యానీ తిన్నారు అనుకుందాం, మీకు విరక్తి వచ్చిద్దా? ఈ సాటిస్ఫాక్షన్ గొప్పదా, అది గొప్పదా? అదే గొప్పది కదా. మనకి విరక్తి చెందాలి. దేని మీదైనా విరక్తి వచ్చినప్పుడు పూర్ణత్వం అనేది లభిస్తుంది. అప్పుడు ఫోకస్ దేని మీద చేస్తారు మీరు? ఎక్కువ దేవత మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అనుభవించేస్తారు. ఫుల్గా అనుభవించి విరక్తి చెందినప్పుడు ఇంక డైరెక్ట్ అమ్మవారి మీదే కదా ఫోకస్ చేస్తారు. ఇక్కడ వామాచార పద్ధతుల్లో ఏంటంటే స్త్రీ సంభోగం అనేది ఇక్కడేం విచ్చలవిడిగా ఏమీ ఉండదు. అది వామ పద్ధతులు ఆచరించిన వాళ్ళకు తెలుసు. ఇక్కడేం మాంసం అనేది ఎక్కువ పెట్టేసి జస్ట్ ఒక చిన్న కప్లో పెడతారంటే మద్యం. ఆ కప్ని ఏమంటారంటే అమృతం పాత్ర అంటారు. చిన్న పాత్రలో పెట్టి ప్రోక్షణం చేసి అమ్మవారికి ఇచ్చి జస్ట్ ఒక స్పూన్ ప్రసాదం లాగేస్తారు. అంతేగాని ఇంత మాంసాలు ఇంత మద్యము అది ఇచ్చేసి అమ్మవారిని విచ్చలవిడి శృంగారం అనేది ఏది ఉండదు. ఇక్కడ తన భార్యని వామ ప్రక్రియలు అనేది ఏంటంటే భార్య తన భర్తతో భర్త తన భార్యతో చేస్తాడు. భార్యాభర్తలు బాండింగ్ ఉన్నప్పుడు ఇద్దరు దీక్షలు చేయాలనుకున్నప్పుడు ఇంకా అమ్మాయి దొరకకపోతే ఎవరైతే కన్వీనియంట్గా ఉందో స్త్రీ శక్తి పొందాలి అనుకుంటుందో వాళ్ళొక అండర్స్టాండింగ్తో చేస్తారు. ఇది వచ్చి బాడీకి సంబంధించిన ఎంజాయ్మెంట్ కాదు. మీరు అక్కడ మిమ్మల్ని ఒక తాంత్రికం అంటారు. దీన్ని ఏంటంటే ఓ లేడీ ఒక జెంట్ శరీరాలను చూడరు. అక్కడ ఒక మనిషి ఆ అబ్బాయిని పార్టిసిపేట్ చేసే అబ్బాయిని పరమేశ్వరుడుగా, ప్రక్రియలో పార్టిసిపేట్ చేసే అమ్మాయిని పార్వతిగా భావించుకొని ఇక్కడ మంత్ర జపం చేస్తూ చేయడం అనేది జరుగుతుంది. ఒక యంత్రంలో చేయొచ్చు లేదా సిద్ధగురువు ఆధ్వర్యంలో చేయొచ్చు. వామ ప్రక్రియలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. అక్కడ శక్తి ఆవాహన అయినప్పుడు నిజానికి అది పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. బాడీ మీద చలనం ఉండదు. బాడీ మొత్తం అనస్థీషియా ఇచ్చినట్టు ఉంటుంది. పార్టిసిపేట్ చేస్తే అక్కడ ఏదో బాడీ ఎంజాయ్మెంట్ అనుకుంటారు. ఒక బాడీకి అనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తే ఎలా ఉంటుందో శక్తి ఆవాహన అయినప్పుడు వాళ్ళకి టచ్ కూడా తెలియదు. అట్లీస్ట్ వాళ్ళకి పవర్ పెరిగే కొద్దీ శరీరం మీద చలనం కోల్పోతూ వస్తారు. వాళ్ళకి అక్కడ బాడీ పార్ట్స్ ఉన్నాయా, ఈమె లేడీనా, ఈమె జంటా, వీళ్ళు ఏదైనా శృంగారం చేస్తున్నారా, ఇలాంటి ఎమోషన్స్ ఏమీ ఉండవు. కానీ అవుటర్ పబ్లిక్ అవగాహన లేని వాళ్ళు ఈ ప్రక్రియలని చూసినప్పుడు ఇది పరమ చెత్త, ఇది తప్పు అని అనుకుంటూ ఉంటారు. కామెంట్స్ కూడా నేను వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయన్నమాట. కానీ అవి నేను నాకున్న స్థితిని బట్టి ఒక అబ్జర్వేషన్ ఉంటుంది కానీ పట్టించుకోండి, మైండ్కి తీసుకోవడం ఏది ఉండదు. అవగాహన రాహిత్య స్థితి ఉన్నప్పుడు అంత గొప్ప స్థితిని అది ఫేస్ చేస్తే తెలుస్తుంది. ఒక అనస్థీషియా వచ్చిన స్థితిలో శరీరంలో ఇద్దరికి శక్తి పెరగడం అనేది జరుగుతుంది. అది భార్యాభర్తల మధ్య బాండింగ్ పెరుగుతుంది. దానివల్ల భార్యాభర్తల వామ పద్ధతిని ఆచరించారనుకుందాం, దానివల్ల వాళ్ళిద్దరికి బాండింగ్ పెరుగుతుంది. నార్మల్గా ఉన్న భార్యాభర్తల కన్నా ఇటువంటి సాధనలు చేసే భార్యాభర్తల దగ్గర నేను చాలా గమనించాను. వామ సాధనలు చేసే భార్యాభర్తలు ముందు కన్నా కూడా ప్రేమ పెరుగుతుంది, బాండింగ్ పెరుగుతుంది. ఒకరు లేకుండా ఒకరు ఉండగలిగే స్థితి ఉండదు. భార్య ఈ వామాచారం చేసేటప్పుడు భార్య దూరంగా ఉందనుకోండి, 1 hour కూడా 2 hours కూడా అతను ఉండలేడు. ఆ అమ్మాయి కూడా అలాగే ఉండలేకపోతుంది. ఎందుకంటే అక్కడ సోల్ కనెక్ట్ అయి ఉంటుంది. సోల్స్ 6th సెన్స్ ఉంటుంది. భార్య బాధతో ఉంటే భర్తకు తెలిసిపోతుంది, భర్త బాధతో ఉంటే భార్యకి తెలిసిపోతుంది. ఒకరి మీద ఒకరికి విజన్స్ ఉంటాయి, దివ్య దృష్టి ఉంటుంది. ఒకవేళ ఈ సాధనలలో ఉండేటప్పుడు ఇప్పుడు భార్య ఈ భర్తని ఎవరైనా టచ్ చేస్తే తెలిసిపోతుంది అమ్మాయికి. అమ్మాయిని ఎవరైనా టచ్ చేసినా అబ్బాయికి తెలిసిపోతుంది. అంత గొప్ప దివ్య దృష్టి ఉంటుంది వాళ్ళకి. అది ఒక గొప్ప సాధన.
ఆ ప్రాక్టీసెస్ అనేది ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తిలో కామం ఎక్కువగా ఉందనుకోండి, కామశక్తిని వాడి వాడి దివ్యత్వాన్ని అంటే ఆ శక్తిని వాడి అతను దివ్యత్వాన్ని పొందగలుగుతున్నాడు, దాని ద్వారా శక్తిని పొందగలుగుతున్నాడు. అంటే ఒక బూస్టింగ్, ఒక కుండలిని యాక్టివేట్ చేయడానికి ఒక బూస్టింగ్ లాగా వాడుతున్నాడు ఒక ఎమోషన్ని. అంతేగాని దాన్ని తప్పుగా చూడటం అనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని మనం నార్మల్ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయలేం. అవేర్నెస్ లేక అలాగా వాళ్ళు తప్పుగా చూస్తారు. ఇప్పుడు మన తల్లిదండ్రులు సంభోగం చేయడం వల్ల మనం ఉద్భవించాం, దాన్ని మనం సృష్టికార్యంగా చూస్తాం. ఇది శక్తిని సంపాదించడం కోసం చేసే ప్రక్రియ, అక్కడ మనం పుట్టడానికి చేసినటువంటి ప్రక్రియ. మన తల్లిదండ్రులు చేసి మనం పుట్టడాన్ని మనం దాన్ని కామంతో చూస్తామా? దీన్ని మనం కామంతో చూడలేం. మన తల్లిదండ్రుల గురించి కామంతో ఆలోచిస్తామా? అలా చేస్తే మనం పుట్టాము అని. ఇది కూడా అంతే, సృష్టి ప్రక్రియ, శక్తి పెంచుకునే ప్రక్రియ, వామ ప్రక్రియలో మైథునం అనేది. అండ్ ఇంకోటమ్మా, మన పురాణాల్లో ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే యాగాలు చేసేవాళ్ళు. అలాంటి యాగాలలో మనకి తెలిసిన ప్రకారం రామాయణంలో అశ్వమేధ యాగం అని, రాజసూయ యాగం అని చాలా యాగాల గురించి విన్నాం. రీసెంట్ గా ఒక కొత్త యాగం గురించి తెలిసింది. రాజశ్యామల అనే అమ్మవారు ఉన్నారు, ఆవిడ చాలా శక్తివంతమైన అమ్మవారు అని కూడా విన్నాం. మరి ఆవిడ పేరు మీద రాజశ్యామల యాగం చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ రాజసూయ యాగం ఏమో పురాణాల్లో చేసేది, పర్టికులర్ గా ఈ రాజశ్యామల యాగం ఓన్లీ రాజకీయ నాయకులు చేస్తారు అనేది ఒకటి ఆనవాయితీగా అయిపోయింది. మరి అది ఎంతవరకు నిజం? అది అసలు రాజశ్యామల యాగం చేయడం వల్ల కలిగే సత్ఫలితాలు ఏంటి? అది ఎవరికి సిద్ధిస్తుంది? ఎవరైనా చేయొచ్చా? దేని గురించి చేస్తారు? ఇప్పుడు మేము ఈ రాజశ్యామల యాగం అనేది ఫిబ్రవరి 10న గుంటూరులో నిర్వహించడం జరిగింది. అసలు ఆ యాగం యొక్క సంకల్పం ఏంటంటే, నా భర్తకి కాలభైరవుడు దర్శనం ఇచ్చి, స్వప్న దర్శనం ఇచ్చి, రాజశ్యామల యంత్రం గీసి, యంత్రంలో 108 అగ్నిగుండాలు పెట్టి యజ్ఞం చెయ్యి అని చెప్పి, ఆయన చేసిన జపానికి సంబంధించినటువంటి ఉపాసన దేవత నా భర్తకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అది. అంటే కలలో స్వప్నంలో చెప్పాడు. ఆయన కాలభైరవ ఉపాసకుడు, కాలభైరవ సాధన చేస్తాడు కాబట్టి కాలభైరవుడు ఆయనకి దర్శనం ఇచ్చి చెప్పడం వల్ల నేను వితిన్ 15 daysలో యజ్ఞం చేయగలిగాను. అంటే ఇక్కడ మనం ఏదో చెయ్యాలనే తపంతో మనం చేయలేదు. కాలభైరవుడు గుంటూరులో ఎందుకు చేసామంటే స్థలం అక్కడ కుదిరింది, దానికి అనువైన స్థలం అనేది. మామూలుగా మేము యజ్ఞం అనుకుంటానే అక్కడ స్థలం యొక్క దాత ఊరక ఇచ్చారు, మామూలుగా ఛార్జ్ చేస్తారు ఆ స్థలాన్ని. ఆయన ఊరక చేసుకోండి యజ్ఞం అని చెప్పారు. ఇప్పుడు ఆ యజ్ఞం అక్కడ చేయడం వల్ల ఆ స్థలం ఎంతో మహిమ పొందింది. ఈరోజు ఈ ప్రపంచంలోనే ఎవరు చేయలేదు అటువంటి యజ్ఞం. 2 ఎకరాలలో యంత్రం వేసి, రాజశ్యామల యంత్రంలో అగ్నిగుండాలు 108 అగ్నిగుండాలు పెట్టి పూజ చేయడం ద్వారా అక్కడికి వచ్చిన వాళ్ళకంతా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. నేను అక్కడేం స్పీచ్ ఇవ్వలేదు, నేను రాజశ్యామల యంత్రం అది యంత్రంలో పెట్టాం. నేను అక్కడ ఎవరికి స్పీచెస్ ఇచ్చి మోటివేట్ చేయలేదు. ఎందుకంటే మనం స్పీచెస్ ఇచ్చినప్పుడు పబ్లిక్ ఏమవుతుందంటే 5 నిమిషాలు వింటారు, తర్వాత వాళ్ళ జీవన విధానంలో పడిపోయి మర్చిపోతారు. ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి వాళ్ళకి. అక్కడికి వచ్చిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యాయి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ అయ్యాయి, అక్కడికి ఏ సంకల్పంతో యజ్ఞం చేస్తారో వాళ్ళ పనులు అయ్యాయి. అదే రోజు అవ్వవు, యజ్ఞం చేసుకున్న రోజు తర్వాత. యజ్ఞం అనేది ఒక రోజే చేసాం. రాజస్వాముల నవరాత్రుల్లో మొదటి రోజు చేసాం, తర్వాత 9 రోజులు ఇక్కడ కంటిన్యూ చేసాం పీఠంలో. పెద్దగా జరిగింది ఒక్కరోజు చేసాం యజ్ఞం. కాబట్టి దానివల్ల వాళ్ళ పనులు అయ్యాయి. ఎందుకు అయ్యాయి అంటే వాళ్ళు భక్తితో శరణాగతితో వచ్చారు, వాళ్ళు కనెక్ట్ అయ్యారు, యజ్ఞానికి కనెక్ట్ అయ్యారు, పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ యూనివర్స్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని యజ్ఞంలోకి ఆవాహన చేయగలిగిన శక్తి గురువుకు ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలకి పంచగలిగిన శక్తి గురువుకు ఉంటుంది. కానీ శక్తి అల్టిమేట్ ఇక్కడ ఎవరు? పరాశక్తి. పరాశక్తి ఇక్కడ అల్టిమేట్. గురువు అనేవాడు ఏంటి? శక్తిని ఆవాహన చేయగలడు, అమ్మవారిని అమ్మ నువ్వు రా అని అగ్నిగుండంలో పిలవగలడు, ప్రజలకి ఆ శక్తిని పంచగలడు. మీడియం గురువు అనేవాడు ఇక్కడ మీడియం. ప్రజలు అందుకున్న వాళ్ళు పరాశక్తినే అందుకున్నారు, సహాయం చేసింది పరాశక్తే. గురువు అనేవాడు దారి చూపించాడు, ఒక రూట్ మ్యాప్ గురువు అంటే, అంతే. ఇక్కడ మన స్పెషాలిటీ ఏం ఉండదు. కాబట్టి
ఇక్కడ అమ్మవారు గొప్పది, పరాశక్తి గొప్పది. అమ్మవారి అనుగ్రహం వల్ల అక్కడ అన్ని సవ్యంగా జరిగింది. సంకల్పం అనేది అలౌకికమైంది. కాలభైరవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల మేము అలా చేయడం జరిగింది. రాజశ్యామల యజ్ఞం అనేది మొట్టమొదటిసారి. అంటే రాజసూయ యాగం, రాజశ్యామల యాగం. రాజసూయ యాగం వేరు, రాజశ్యామల యజ్ఞం అనేది మహావిద్యలకు సంబంధించింది. రాజకీయ నాయకులే చేసుకోవాలంటే ఎవరైనా చేసుకోవచ్చు, కానీ అమ్మవారి స్పెషాలిటీ ఏంటి, చేసింది ఇదేనా? అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, పచ్చగా ఉంటుంది. రాజశ్యామలాదేవి లలితాదేవి యొక్క మంత్రిని. ఇహమైన శ్రీ విద్యా సాధకులకు చెప్తూ ఉంటారు, ఇహమైన కోరికలు ఏమన్నా కోరాలంటే రాజశ్యామల అని అడగండి, లలితాదేవిని మోక్షం కోసం అడగండి. అమ్మవారు పరాబట్టారిక కాబట్టి ఇహమైన కోరికలన్నీ రాజశ్యామలానే అడగమంటుంది అమ్మవారు స్త్రీ విద్యలో. మనకి ఏదైనా చిన్న పని కావాలంటే కిచెన్లో ఉన్న వాళ్ళని అక్కడ అడుగుతాం, కానీ డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం కదా. అలాగా చిన్న చిన్న పనులకి, ఇహమైన పనులకి రాజశ్యామలాదేవిని ఆరాధించండి అంటారు. అమ్మవారు రాజశ్యామల ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే సర్వజన వశీకరణాన్ని ఇస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులు ఎక్కువగా నిర్వహించుకుంటూ ఉంటారు రాజశ్యామల యజ్ఞాన్ని. రీసెంట్ గా చంద్రబాబు గారు కూడా చేస్తున్నారని విన్నాం. అండ్ ఈ రాజశ్యామల యాగం అనేది 1 సంవత్సరం పాటు చేయొచ్చు, మండలం అంటే 41 రోజులు చేయొచ్చు, 21 అన్నారు, 16 అన్నారు, 3 రోజులు అన్నారు. 1 సంవత్సరం పాటు చెయ్యాలంటే కుదిరే పనేనా? ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చోవాలి కదా. యాగం అంటే మామూలుగా హోమం చేయాలి అనుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు హోమం మీద కూర్చోవాలి అని అంటారు. అక్కడ యజ్ఞానికి యజ్ఞ బ్రహ్మ అని అంటారు. బ్రహ్మస్థానంలో ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతని యొక్క ఇన్స్ట్రక్షన్ ద్వారా యజ్ఞం అనేది జరగడం జరుగుతుంది. సంవత్సరం అంతా యజ్ఞం జరగడం అంటే సంకల్పం చెప్పి ఇంకా యజ్ఞం చేసి ఇంకా లాస్ట్లో పూర్ణాహుతికి వచ్చి వాళ్ళు యజ్ఞ సంతర్పణం అనేది పూర్ణాహుతి ఇవ్వడం అనేది జరుగుతుంది. సంవత్సరం అంటే అక్కడ యజ్ఞ బ్రహ్మ చెప్పినట్టు అక్కడ యజ్ఞం జరగడం అనేది జరుగుతుంది. సంకల్పం అంటే మన గోత్రనామాలు చెప్పి శక్తి దారబోసినా వాళ్ళకి వెళ్తుంది. అది పోషించాలి, చేస్తూ ఉంటారు, నాన్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ టైమింగ్ బట్టి మారుతూ ఉంటారు. పర్టికులర్ టైం నువ్వు హోమం చేయి, నేను హోమం చేయి చేసుకోవచ్చు, సంవత్సరం పాటు చేసుకోవచ్చు. కానీ ఇటువంటి వెళ్ళంటే పాలకులు చేస్తారు, ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తూ ఉంటారు. కానీ ఏ కోరిక కోసం చేసినా యాగాలు నిర్వహించుకోవటం అనేది గొప్ప విషయం. అది వాళ్ళ సంకల్పం. ఇప్పుడు నేనున్నాను, భక్తితో పూజ చేస్తే అమ్మవారు పలుకుతుంది. మనలో ఉంటుంది ఏదైనా సిద్ధి పొందాలా లేదని. అమ్మవారు ఎప్పుడు ఇవ్వటానికి రెడీగా ఉంటుంది, కానీ నమ్మి మనం వెళ్ళాలి అంతే. ఎర్రవెల్లిలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు, అవును. మరి అది కూడా ఇలాంటిదే అంటారా? అది చండీ యాగం. ఆయన గొప్ప అమ్మవారి భక్తులు. ఒకటి నేను మొన్న వచ్చేటప్పుడు కూడా చూశాను, అసెంబ్లీ ముందు ఇక్కడ కట్టించున్నారు అమ్మవారి టెంపుల్ని. ఆయన మంచి 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 చండీ యాగాలు నిర్వహించారు. అందుకే అమ్మవారు రాజ్యాధికారాన్ని ప్రసాదించింది. ఖచ్చితంగా అది గొప్ప విషయం. ఆయన చేసిన అమ్మవారి పూజలకి అమ్మవారి అనుగ్రహం అనేది గొప్పగా ఇచ్చింది. మరి అది కంటిన్యూ అవ్వాలిగా, మధ్యలో బ్రేక్ వచ్చింది. మరి కంటిన్యూ అవుతుంది. అమ్మవారు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలా ఇస్తుంది. అండ్ ఇంకోటమ్మా, దశమహావిద్యల గురించి చాలా విన్నాం. ఆ దశమహావిద్యలు ఎలా సాధించాలి, ఎలా సాధన చేయాలి? మహావిద్యలు అంటే అందరూ చాలామంది అనుకుంటారు 10 చేసేయాలి, 10 సాధించేయాలని. కానీ దశమహావిద్యలు అంటే 10 మంది దేవతలు, 10 మంది దేవతలని ఉపాసన చేసిన వాళ్ళు ఒక్కరే, ఆ పరమశివుడు. పరమశివుడు ఒక్కరే 10 మహావిద్యల్ని సాధించాడు. ఇప్పుడు చాలామంది దశమహావిద్యల పీఠం ఆరాధన అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. పరిచయం అవ్వడం పబ్లిక్ మంచిదే. చాలామంది నార్త్ ఇండియన్స్ సాధన చేస్తారు మహావిద్యల సాధన. మన సౌత్ ఇండియాలో అంత లేదు, శ్రీ విద్య చేస్తారు. తమిళనాడు కానీ కర్ణాటక, కేరళ ఇక్కడ అంతా శ్రీ విద్య ఎక్కువ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ అంతా లలితాదేవిని ఆరాధించేది. దశమహావిద్యలు అంటే ఒక్కొక్క బ్రహ్మ విద్య, ఒక్కొక్క గొప్ప విద్య మూలమని. ఇప్పుడు కాళీ మహావిద్య చేస్తాం అనుకుందాం, చాలామందికి తెలియని విషయం అది. చాలామంది వచ్చి నా దగ్గరికి బగలాముఖి ఇవ్వు, మాతంగి ఇవ్వు, 4 మంత్రాలు చేసేస్తాం, 5 మంత్రాలు చేసేస్తాం అంటారు.
దానికన్నా కూడా 10 మహావిద్యలలో ఒక్క మహావిద్యను పట్టుకొని గట్టిగా సాధన చేస్తే ఇంకా 9 మంది మహావిద్యలు పలుకుతాయి. ఓకే. ఇక్కడ కాళీ మహావిద్య తీసుకున్నప్పుడు కాళీ మూలం అవుతుంది. మూలం చుట్టూ 9 మంది దేవతలు వచ్చి చేరిపోతారు. అమ్మవారు పిలిస్తే 9 మంది దేవతలు దర్శనం ఇస్తారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కాళీని సిద్ధి చేసుకొని జస్ట్ ఒక జపమాల తిప్పితే మిగిలిన దేవతలు అందరూ వచ్చేసేవాళ్ళు. చాలు ఒక మహావిద్యను సిద్ధి చేసుకుంటే ఏదైనా చేయగలం. నిజానికి ఒక మహావిద్య సాధించాలంటే ఒక జీవితం సరిపోదు. అనేక రకాల మంత్రాలు జపం చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. నార్మల్ పబ్లిక్కి ఏదైనా ఒక దేవత, నారాయణుడు అంటే నారాయణుడు చేయండి, కృష్ణుడు అంటే కృష్ణుడు చేయండి, అమ్మవార్లలో దుర్గ అంటే దుర్గ చేయండి. దుర్గాదేవి నుంచి ఉద్భవించిన వాళ్ళే ఈ 10 మహావిద్యలు. కాళీ అంటే భువనేశ్వరి, భువనేశ్వరి అంటే కాళీనే. అంతా అమ్మవారి అవతారాలే. ఇప్పుడు సృష్టి శూన్యంలో ఉన్నప్పుడు కాళీ అయింది. శబ్దం తీసుకుంది ఓంకారం, బ్లూ కలర్లో తార అయింది. శబ్దము ఓంకారం సృష్టించబడి ప్రకృతి అయింది. ప్రకృతి లలితాదేవి. సూర్యుని యొక్క శక్తి త్రిపుర భైరవి. ఐశ్వర్యాన్ని ఇచ్చే కమలాత్మిక. వశీకరణ శక్తిని ఇచ్చే మాతంగి అయింది. కష్టాలను తీసి పారేసే దోమావతి అయింది. ప్రకృతి రకరకాలుగా మారుతూ వచ్చింది. కాబట్టి ఏ దేవతను పిలిచినా మూలం అంటే తంత్రంలో ఆదిశక్తి అంటే కాళీ, మహాకాళి అంటాం. తాంత్రికులకు పరాశక్తి మహాకాళి. మహాకాళి అంటేనే త్రిపుర సుందరి. వాళ్ళకి ఏం వేరియేషన్స్ ఏం లేవు. వేరియేషన్స్ అన్ని మన ఆలోచనల్లో ఉంటాయి అంతే. కాళీ ఉపాసన చేస్తే 10 మహావిద్యలు సిద్ధిస్తాయి. లేదు తారా చేసినా సిద్ధిస్తాయి. త్రిపుర సుందరి చేసినా 9 విద్యలు సిద్ధిస్తాయి. ఒక్క విద్యను తీసుకొని ఉపాసన చేస్తే చాలు. చాలామంది మేము 10 మంత్రాలు 10 దేవతలు సిద్ధి పొందేసాం అది ఇది అని చెప్తూ ఉంటారు. నిజానికి మహావిద్యల్లో సిద్ధి పొందిన వ్యక్తిని తట్టుకోలేరు. అండ్ ఇంకోటమ్మా, ఈ రాజశ్యామల అమ్మవారు ఎలాగైతే ఉన్నారో ఆవిడ పేరు మీద రాజశ్యామల యాగం ఏదైతే ఉందో అదే విధంగా ప్రత్యంగిరా దేవి గురించి కూడా విన్నాం. ప్రత్యంగిరా హోమం కూడా చేస్తారు. అది ఏంటి అంటే అమ్మవారి ఇంకో రూపమా ప్రత్యంగిరా దేవి అంటే? లలితాదేవి యుద్ధం చేస్తున్న సమయంలో శూలిని దుర్గా శూలం తీసుకొని ముందు నిల్చుంటుంది. వెనకాల రాక్షసులు వచ్చేస్తూ ఉంటారు లలితాదేవి మీదకి. అప్పుడు ప్రత్యంగిర సింహముఖంతో వెనకాల రాక్షసుల్ని చీల్చేస్తూ వస్తుందన్నమాట. లలితాదేవి యొక్క ఉగ్ర రూపమే ప్రత్యంగిర. విష్ణుశక్తి, నారసింహశక్తి అమ్మవారు. ఉగ్ర నరసింహస్వామి అవతారం తీసుకున్నప్పుడు ప్రహ్లాదుడి పిలిచిన సమయంలో ఆయన్ని శాంతింపజేయటం కోసం శివుడు సర్వేశ్వరుడు అవుతాడనమాట. సర్వేశ్వర రూపం తీసుకున్నప్పుడు శివుడికి 2 రెక్కలు అవుతారు. ఒకరు శూలిని, ఒకరు ప్రత్యంగిర. అప్పుడు నరసింహస్వామిని పట్టుకొని ఆయన ఉగ్రత్వాన్ని శాంతింపజేస్తారు. అప్పుడు ప్రత్యంగిర అవతారం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రత్యంగిర అంటే రావణాసురుడి యొక్క కులదేవత. రావణాసురుడు కూడా ఆరాధించాడు. రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్తు కూడా ప్రత్యంగిరిని ఉపాసన చేశాడు. ఆయన ఉపాసన చేయడం వల్ల ఆమెకి నికుంభిళ అనే హోమం పేరు కూడా వచ్చింది. ఆమె హోమాన్ని నికుంభిళ హోమం అని కూడా అంటారు. కాబట్టి అటువంటి గొప్ప శక్తిని ఉపాసన చేయడం ద్వారా ఎంతో ఆమెని అధర్వణ భద్రకాళి కూడా అంటారు. అంగిరస్ ప్రత్యంగిరస్ అనే ఋషులు అమ్మవారిని దర్శించి ఆమె ఒక నామాన్ని, ఆమెకు ఒక రూపాన్ని, ఆమెకు ఒక మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ మంత్రాలే ఉండేది అధర్వణ వేదంలో. అధర్వణ వేదంలో ఋషులు ఇచ్చిన మంత్రాలే. అటువంటి గొప్ప శక్తిని ఆవాహన చేసి హోమం చేయడం ద్వారా అమ్మవారికి ఎక్కువ సొంటి వేస్తారు. సొంటి, వెల్లుల్లిపాయలు, ఉప్పు, ఎండుమిరపకాయలతో హోమం చేస్తారు. తీవ్ర ద్రవ్యాలతో హోమం చేయడం ద్వారా అమ్మవారు సంతృప్తి చెందుతుంది. ఎక్కువ చేతబడులు జరిగిన వాళ్ళు ప్రత్యంగిర హోమాలు చేసుకోవడం ద్వారా అమ్మవారు సంతృప్తి చెంది ప్రత్యంగిర మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో, ఎవరైనా వాళ్ళ మీద ప్రయోగం చేస్తే వాళ్ళకి తిప్పి కొడుతుంది అన్నమాట. ప్రత్యంగిర అంటే తిప్పి కొట్టడం అని అర్థం. మీరు ప్రత్యంగిర చేస్తున్నారనుకోండి, అది తిప్పి కొడుతుంది. అలా అని ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నప్పుడు సంసార బాధ్యతల్లో ఉన్నప్పుడు ప్రత్యంగిర మంత్రం తీసుకుంటే భర్త ఏమన్నా అన్నాడంటే కూడా భార్య కోపం వచ్చింది. కాబట్టి సంసారంలో ఉన్నప్పుడు కొంచెం ఎమోషన్స్ మీద అన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు ప్రత్యంగిర చేయకపోవటం మంచిది. లలిత చేసుకోవచ్చు. లలితాదేవి ఉపాసన పెళ్ళైన ఆడవాళ్ళు చేసుకున్నారనుకోండి, భార్యాభర్తలు కలిసి ఉంటారు, బాండింగ్ పెరుగుతుంది.
భర్తకు భార్య చాలా అందంగా కనిపిస్తుంది, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లలిత ఉపాసన చేసే ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారు. లలిత ఉపాసనలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆమె అందంగా ఉంటుంది, భర్తకు మాత్రం కనిపిస్తుంది, మిగిలిన వాళ్ళకి తల్లిలాగా కనిపిస్తుంది. కాబట్టి లలిత ఉపాసన చేసుకోవడం చాలా ఉత్తమం. మీరు ఇప్పుడు అన్ని హోమాలు చేస్తారా? చేయిస్తూ ఉంటాను బ్రాహ్మణుల ద్వారా. మామూలుగా గుడిలో దేవాలయాల్లో చేయాలి కదా, మరి మాతాజీల దగ్గర బాబాల దగ్గర ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు నాకంటూ గుడి అంటే మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం గుడిని. నాకు గుడి ఉంటే గుడి చేసేదాన్ని. ప్రస్తుతానికి నాకు పీఠం ఉంది కాబట్టి నేను పీఠాన్ని కాళీ పీఠం ఉంది కాబట్టి ఇక్కడ పీఠంలో శక్తి పెరగడానికి ఇప్పుడు చాలామంది సమస్యలను వస్తూ ఉంటారు. వాళ్ళకి క్లియర్ చేయాలంటే శక్తి ఉండాలి కదా. పీఠంలో శక్తి పెంచుకోవడం కోసం, ఉపాసనా బలం పెంచుకోవడం కోసం పీఠాల్లో హోమాలు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరున్నారు, ఇంటికి శక్తి పెంచుకోవాలంటే మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అది మన భారతదేశం, ఉత్తర భారతదేశాన్ని యోగ భూమి అంటారు, దక్షిణ భారతదేశాన్ని ఏమో కర్మ భూమి అంటారు. ఎందుకు ఈ రెండు వేరియేషన్స్ ఏంటి? దక్షిణ భారతదేశాన్ని ఎందుకు అంటారంటే ఇక్కడ కర్మలు ఎక్కువ చేసి అక్కడికి వెళ్ళి మనం కాశీలో గంగలో మునుగుతా ఉంటాం కదా, చేస్తూ ఉంటారు. యోగ భూమి అనేది ఎందుకు వచ్చిందంటే హిమాలయాల వల్ల. అందరూ ఋషులు తపస్సు చేసుకోవడానికి హిమాలయాలు వెళ్ళిపోయారు కదా. కాశీ వంటి పుణ్యక్షేత్రం, గంగా అన్నీ అక్కడే ఉన్నాయి కదా. మనం ఇక్కడ కర్మలు చేసి అక్కడికి వెళ్ళి పాపాలు వదిలించుకుంటూ ఉంటాం కాబట్టి దక్షిణ భారతదేశాన్ని కర్మభూమి అని, అక్కడికి వెళ్ళి పుణ్యం పొందడం వల్ల అది యోగ భూమి అని, అష్టాదశ శక్తి పీఠాల వల్ల అటువంటి పేరు వచ్చింది. మంచిది. చాలా సంతోషం అమ్మా, చాలా చాలా కృతజ్ఞతలు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మామూలుగా ప్రజలకు ఉన్న ఎన్నో అపోహల్ని, ఎన్నో అనుమానాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు చాలా చక్కగా వివరించారు, చెప్పారు. అలాగే రాజశ్యామల యాగం గురించి, రాజసూయ యాగం గురించి, ప్రత్యంగిర హోమం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఎన్నో ప్రజలకి కొంచెం అవగాహన లేకపోవడం మూలాన కొన్ని విషయాలలో కొంచెం నెగిటివ్ గా వెళ్ళిపోతున్నారు మీలాంటి వాళ్ళు. సో అలాంటివి ఏవి జరగకూడదు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. ఇదండి వాటి ముఖాముఖి కార్యక్రమంలో కాళీమాత ఉపాసకురాలు సింధు మాత గారితో పంచుకున్న విషయాలు, చెప్పిన విశేషాలు. ఈ కార్యక్రమం మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాము. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.